ఇక్కడ కనిపిస్తున్న ఈ చెట్టు ఉంది కదా, సో ఈ చెట్టు ఒక కూజా షేప్ లో అయితే డిజైన్ చేశారనమాట. సో ఈ కూజా షేప్ లో ఉన్న చెట్టు కాస్ట్ వచ్చేసి అక్షరాల 6 లక్షలు అనమాట. ఈ చెట్టు కాస్ట్ వచ్చేసి అయితే మనకు అక్షరాల 75 lakhs అనమాట, 75 లక్షల రూపాయలు. ఇండోనేషియాలో జావా అనే ఒక ఐలాండ్ ఉంటది అనమాట. ఇండోనేషియాలో ఒక జావా అనే ఒక ఐలాండ్ నుంచి అయితే ఈ బుద్ధుడి విగ్రహంతో పాటు ఈ చెట్టును అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఈ ట్రీ పేరు వచ్చేసి లెగిస్ట్రీమియా ఇండికా అనమాట. సో ఈ చెట్లు అయితే చాలా రేర్ గా దొరుకుతాయి అనమాట. సో ఈ 4 చైర్లకి అండ్ మధ్యలో ఆ రౌండ్ టేబుల్ కు మొత్తం కలిపి అయితే 25 lakhs అయితే ఖర్చు అయిందంట. చెట్టు కాస్ట్ వచ్చేసి అక్షరాల 50 లక్షల రూపాయలు అనమాట. సో ఇది చైనా నుంచి అయితే తీసుకురావడం జరిగింది. అక్కడ పైన చూసుకుంటే మనకు ఒలింపిక్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా, ఆ రింగ్స్ అయితే మనకు ఒలింపిక్ సింబల్ అనమాట. సో చైనాలో 2008లో ఒలింపిక్స్ అయితే చైనా విన్ అయిందనమాట. సో అది విన్ అయినందుకు ఆ చైనా ఆర్టిస్ట్ ఏం చేశాడంటే ఒక చెట్టు పైన, సో 2008 అలాగే 2008 పక్కన అతని సిగ్నేచర్ కూడా కనిపిస్తుంది మీకు, ఒక గీత లాగా అయితే ఉంది కదా. సో 2008లో చైనా ఒలింపిక్స్ గెలిచిన కారణంగా ఆ ఆర్టిస్ట్ ఏం చేశాడంటే 2008ని అండ్ ఒలింపిక్ సింబల్ని అండ్ అతని సిగ్నేచర్ని కూడా ఈ చెట్టు పైన అయితే డిజైన్ చేయడం జరిగిందనమాట. టైమ్ టు రివీల్ వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్ఫీ స్పాట్ ఇన్ ఎకో పార్క్. ఇదే అనమాట. సో ఇంతకుముందుగా దీంట్లో కూడా ఫ్లవర్స్, మొత్తం ఫ్లవర్స్తో నిండిపోయింది అనమాట. ఇది ప్రస్తుతానికైతే ఫ్లవర్స్ అయితే ఏం లేవు, ఓన్లీ లవ్ షేప్స్ అనమాట ఇదైతే. షార్ట్ ఫిలిమ్స్ కావచ్చు, మూవీస్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, కవర్ సాంగ్స్ కావచ్చు, ఫోక్ సాంగ్స్ కావచ్చు, అన్నిటికీ వాడతారనమాట. ముందు అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అయితే అయిపోతుంది, ఇండియాలోనే బెస్ట్ అవుతుంది అనమాట. అంతా బాగుంది ఇక్కడ. బాహుబలి లానే ఉంది ఇది. వావ్, మామూలుగా లేదు అసలు ఇది. సో ఇదైతే యాంట్ అనమాట, చీమ. సో చీమను మనం ఎప్పుడు చిన్నగా చూసింటాం కానీ ఇంత పెద్ద చీమను అయితే మీరు ఎప్పుడు కూడా చూసింటారు మామూలుగా లేదు కదా. ఇట్ ఈస్ రివీలింగ్ ద బెస్ట్ లవర్ స్పాట్ ఇన్ ఎకో పార్క్. మామూలుగా లేదు ఇది. ఇలాంటి చెట్లు మన ఇండియాలోనే ఓన్లీ 3 ప్లేసెస్లో మాత్రమే ఉన్నాయి అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి మన ఎక్స్పీరియన్స్ పార్క్లోనే ఉన్నాయి, సెకండ్ వచ్చేసి మన ముఖేష్ అంబానీ దగ్గర అయితే ఉన్నాయి, సో థర్డ్ వచ్చేసి మన ప్రభాస్ అన్న దగ్గర అయితే ఉన్నాయి అన్నమాట. సో వాళ్ళిద్దరికి కూడా ఇచ్చింది మన రామ్దేవ్ గారే అనమాట. హియర్ ఇట్ ఈస్ ద బెస్ట్ హంసలు అనమాట. సో 2 హంసలు సో లవ్ షేప్లో అయితే ఉన్నాయన్నమాట. సో కొంచెం అటు ఇటుగానే ఉంది, బట్ చాలా బాగుంది. లుకింగ్ అయితే అద్దిరిపోయింది. To my party, we're just getting started. A life is a dream or a nightmare scarring. Hand me a drink cause I think I'm going all in. Get me a shrink who can catch me with... హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ. ఈరోజు నేనైతే మన చిలుకూరు దగ్గర ఉన్న ప్రొద్దుటూరులో ఉన్న ఎక్స్పీరియన్స్ పార్క్ అయితే వచ్చేసిన అనమాట. హియర్ ఇట్ ఈస్. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ పార్క్ అయితే కనిపిస్తుంది కదా. సో ఎక్స్పీరియన్స్ పార్క్ అయితే ఒక పెద్ద రాక్ అనమాట. ఇది ఒక పెద్ద రాయి మీద అయితే ఎక్స్పీరియన్స్ అని చెప్పి ఒక మంచి ఇన్ఫినిటీ సింబల్ లాగా అయితే ఉందన్నమాట. అద్దిరిపోయిందనే చెప్పాలి. సో నేను వచ్చేటప్పుడు అయితే అమీర్పేట నుంచి స్టార్ట్ అయినా. సో అమీర్పేట నుంచి వచ్చేటప్పుడు ఫుల్ ఎండ, మళ్ళీ ఇక్కడికి వచ్చే మధ్యలో ఫుల్ వర్షం. అసలు ఇక్కడ కూడా వర్షం పడిపోయినట్టుగా ఉంది. సో ప్రకృతి మనకైతే సహకరించలేదు అనుకున్నా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వర్షం తగ్గింది. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ లోపలికి వెళ్ళడానికి అయితే. సో ఇక్కడైతే చూసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా లేదు అసలు, ఇంత పెద్ద రాయి. సో ఇంక ఇలాంటి రాక్స్ కావచ్చు, లోపల అయితే చాలా అంటే చాలా ఎప్పుడు చూడండి డిఫరెంట్ వరల్డ్ అయితే లోపల ఉండబోతుంది. సో ఇవన్నీ అయితే లోపలికి వెళ్ళి అయితే మనమైతే చూసేద్దాం, మొత్తం ఎక్స్ప్లోర్ అయితే చేసేద్దాం అనమాట. సో ఈ వీడియో లెంతీగా ఉంటుందని చెప్పేసి అయితే అస్సలు అనుకోవద్దు. సో వీడియో చూసిన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని అయితే వీడియో చూడండి. ప్రతి వ్యూ కూడా అద్దిరిపోద్దని చెప్పాలి, ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా నేను చూసుకుంటా. మీరైతే ఇంకా లైక్ కొట్టకపోతే లైక్ అయితే కంప్లీట్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకుని అయితే వీడియో అయితే చూసేయండి మామ. లెట్స్ గో. సో ఇక్కడైతే మంచి పెద్ద చెట్లు అయితే ఉన్నాయన్నమాట. పైన కలర్స్ కూడా వేశారు వాటికి. వావ్, ఈవినింగ్ వ్యూ పాయింట్ అద్దిరిపోయింది. టికెట్ కౌంటర్ అయితే ఇక్కడ ఉందన్నమాట. సో టికెట్ కౌంటర్ అయితే అద్దిరిపోయింది, మామూలుగా లేదు ఎంట్రీ అయితే. సో ఇంకా ఫాస్ట్గా లోపలికి వెళ్ళి అయితే టికెట్ అయితే తీసుకుందాం. అంటే ఇక్కడ అడల్ట్స్కి అయితే 995 ప్లస్ జిఎస్టీ అనమాట, చైల్డ్కి అయితే 497 ప్లస్ జిఎస్టీ అంట. సో మనం ఒకవేళ బగ్గీ తీసుకుంటే దానికి 200 అనమాట. మామూలుగా లేవు కాస్ట్ అయితే. ఇక్కడ ఫ్రీ వైఫై కూడా, మన మొబైల్ నెట్వర్క్స్ ఇక్కడ రాకపోతే ఫ్రీ వైఫై కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళైతే. సో ఇంకా నాకు మొత్తానికి అయితే టికెట్, ఒక ట్యాగు అన్నీ కూడా చేతిలో పెట్టాడు.
గైస్ మనకైతే టికెట్ ఇచ్చారు. సో టికెట్ ప్లస్ బిల్లు అండ్ ఒక ట్యాగ్ కూడా ఇచ్చారు. ఈ ట్యాగ్ మన హ్యాండ్కి వేస్తారనమాట. సో మొత్తానికి అయితే బిల్ ఎంత అంటే అక్కడ చూపించిన నేను ఒక వీడియోలో చూసా, ఫస్ట్ 1600 ఉండే, తర్వాత అది 700కి వచ్చింది. 700 ఉందనుకున్నా, బట్ మళ్ళీ కాస్ట్ అయితే పెరిగిందనమాట. సో 995 ప్లస్ జిఎస్టీ అనమాట. సో 995 ప్లస్ జిఎస్టీ కలిపి నాకైతే 1174 రూపాయలు అయితే పడింది. అనిపిస్తుందిగా ఇక్కడ 1174 రూపీస్ అనమాట. 1174 రూపాయలు అయితే పడింది నాకు. సో ఇంకా వర్షం కూడా పడేలా ఉంది. సో వర్షం పడకంటే ముందే లోపలికి వెళ్ళి అయితే ఫాస్ట్గా అన్నీ అయితే విజిట్ చేద్దాం. టైం కూడా చాలా తక్కువ ఉంది. వర్షం పడితే 150 ఎకర్స్ తిరగాలి మనం. ఎలాంటి బగ్గీ లేదు, ఎలాంటి సైకిల్ లేదు, ఓన్లీ ఖాళీ నడకన నడవాలి మనం. సో లోపలికి అయితే వెళ్ళి స్టార్ట్ అయితే చేసేద్దాం. లెట్స్ గో. టికెట్ తీసుకున్న తర్వాత ఈ అంకుల్ దగ్గరికి అయితే వచ్చానమాట. సో ఇంకా ఈ అంకుల్ టికెట్ని సగం జింప్ అయితే నాకైతే ఇచ్చాడనమాట. సో వెల్కమ్ టు ఎక్స్పీరియం అని చెప్పాడు. సో ఇంకా ఈ ట్యాగ్ అయితే నా చేతికి అయితే వేస్తున్నాడు అనమాట. సో ఇంకా ఈ ట్యాగ్ వేసుకొని మనమైతే పార్క్ మొత్తం తిరగవచ్చు అనమాట. సో లెట్స్ గో. సో ఇక్కడైతే ఆ స్టిక్కర్ని అయితే స్కాన్ అయితే చేయాలన్నమాట. సో స్కాన్ చేస్తే మనకైతే ఎంట్రీ అయితే ఉంటుంది అనమాట. సో ఎంట్రీ ఇవ్వడమే. మనకైతే ఇక్కడ సైకిల్స్ కూడా ఉన్నాయి, మీరు బగ్గీ అంటారు. సో దీంట్లో చాలామంది కూర్చొని అయితే వెళ్ళొచ్చు అనమాట. 2 సీటర్ సైకిల్స్ అయితే ఉన్నాయి అనమాట. వావ్, నైస్. ఇక్కడ చూడండి, ఎంట్రీలోనే మామూలు వ్యూ కాదు కదా, ఇది అద్దిరిపోయింది అనమాట. సో చూడడానికి అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉంది. ఒక పుట్టగొడుగుల్లాగా చాలా డిఫరెంట్ పుట్టగొడుగుల్లాగా అయితే ఉందన్నమాట. సో అద్దిరిపోయింది వ్యూ పాయింట్. ఇంకా నైట్ అయితే దీనికి లైట్స్ ఎఫెక్ట్ కూడా ఉంటుందంట. సో ఇప్పుడే ఇంత బాగుందంటే ఇంకా నైట్ లైట్స్ ఎఫెక్ట్స్ పెడితే అద్దిరిపోద్ది మామ. సో ఎంట్రీలోనే అద్దిరిపోయే వ్యూ పాయింట్ అయితే పెట్టారు ఇక్కడ. చాలా బాగుంది ఇది. సో ఎంట్రీలోనే మనకైతే ఇది ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, హాట్ కప్ అంట కాఫీ కేఫ్ ఇదొకటి. సో ఇంకా ఇదంతా కూడా సూపర్ అంటే సూపర్ డిజైన్ చేశారు, అసలు మామూలుగా లేదు. చాలా పెద్దగా ఉంది, ఒక స్టేడియం లాగుంది. సో ఇక్కడి నుంచి అయితే మనం ఫస్ట్ వెళ్ళాలి కాబట్టి సో ఇటు నుంచి అయితే ఒక 1 by 1 చూసుకుంటే అయితే లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా కర్వ్ షేప్లో ఉన్న చెట్లు చూసుకోవచ్చు. ఈ ఒక్కొక్కటి పెంచాలంటే చాలా కష్టము. మస్తు పెంచారు కదా, చాలా అంటే చాలా బాగున్నాయి మా ఇక్కడ. సో ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకు ఒక డిఫరెంట్ రాక్ చూసుకోవచ్చు. అద్దిరిపోయింది మా రాక్ అయితే. గేట్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ గేట్స్తో మనకైతే ఒక ఎంట్రీ అయితే అద్దిరిపోయిందనే చెప్పాలి. గాయస్ ఇక్కడ చూడండి, మామూలుగా లేవు అసలు ఇక్కడ. సో ఈ చైర్స్, ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏదైతే ప్రిపేర్ చేశారో ఇదైతే న్యాచురల్గా సో రియల్ చైర్స్ ఎలా ఉంటాయో అలా అయితే చేయడం జరిగిందనమాట. సో ఇలా చిన్నగా ఉన్నప్పటి నుంచి, అంటే ఈ చెట్లు చిన్నగా ఉన్నప్పటి నుంచి రియల్గా ఇంత పెద్ద చైర్స్ అయ్యేదాకా చేయాలంటే ఎంత కష్టమో ఒక్కసారి థింక్ చేయండి మామ. ఎంత కష్టపడి ఉంటే ఇలాంటి రిజల్ట్ అయితే వచ్చి ఉంటుంది. సో ఇక్కడైతే మొత్తానికైతే 5 సీటర్ కెపాసిటీ ఉన్న చైర్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ రౌండ్ టేబుల్ చుట్టూ. ఇట్లా రావాలి అంటే చెట్టు చిన్నగా ఉన్నప్పటి నుంచే, చెట్టు చాలా చిన్నగా ఉన్నప్పటి నుంచే ఇట్లా పెంచాలి. సో ఇదైతే ఇంకో డిఫరెంట్ చెట్టు అనమాట. అంటే ఇది సింగిల్ చైర్ అనమాట. సో ఈ చెట్టే మనకు ఒక చైర్ అనమాట. సో ఇది చెట్టు ప్లస్ చైర్ అనమాట, 2 in 1 అనమాట. మామూలు విషయం కాదు అసలు. చెట్లని చైర్లుగా మార్చడం ఏంట్రా బాబు, అసలు మామూలు విషయం కాదు అసలు. ఎక్కడ తిరిగి వచ్చినా కూడా కొంచెం అలసిపోయినా కూడా మనకైతే కూర్చోవడానికి అయితే వేరే చైర్లు ఎక్కడ అవసరం లేదు. ఈ చెట్లే మనకైతే చైర్లు అనమాట. అసలు నార్మల్ పీపుల్ అయితే అసలు చేయలేరు అనమాట. ఇలాంటివి చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఒక స్పెషల్ స్కిల్ అయితే ఉండాలన్నమాట. సో చూసుకోవచ్చు ఎంత కష్టపడితే ఇట్లాంటి ఒక అవుట్పుట్ అయితే వస్తుంది చెప్పండి. ఎన్ని సంవత్సరాల కష్టం ఉంటే ఇలాంటి అవుట్పుట్ అయితే రాదు. ఎందుకంటే ఒక చెట్లనే ఒక చైర్ లాగా మలచడం అంటే మామూలు విషయం కాదు కదా, చాలా చాలా కష్టము. సో ఇవైతే మొత్తం 1 2 3 4 ఒక 4 అయితే ఇవి ఉన్నాయి అనమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇంకో చెట్లు ఉన్నాయి కదా మనకు అక్కడ. సో ఆ చెట్లు కూడా చాలా అంటే సిట్టింగ్ ప్లేస్, కూర్చోడానికి కూడా చాలా బాగున్నాయి. అసలు మస్తు అంటే మస్తు ఉన్నాయని చెప్పాలి. లిటిల్ బిట్ ఆఫ్ ఒక టెడ్డీ బేరా, ఒక పక్షి బొమ్మ అర్థం కావట్లేదు కానీ అద్దిరిపోయింది. ఐరన్ రాడ్స్తో చేశారు. ఇది కుక్కన, ఇది గుర్రమా కుక్కన అర్థం కావట్లేదు కానీ కూడా సేమ్. దీనికి కూడా రెక్కలు ఉన్నాయి. అక్కడ ఒక పెద్ద తేలు అయితే కనిపిస్తుంది కదా, ఇదైతే పూరా ఐరన్ అనమాట. ఇది టైప్ ఆఫ్ రాక్. 2 కుక్క బొమ్మలు అయితే ఉన్నాయి. మొత్తం నట్లతో చేసారు ఇది. మొత్తం నట్లతోనే అసలు భలేగా చేశారు అసలు. నట్లతోని లవ్ షేప్స్ అండ్ సర్కిల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఒక అమ్మాయి డ్రెస్, ఏమో జుట్టు చాలా పెద్దగా ఉంది అసలు. డ్రెస్ వేసుకొని వారేవా సూపర్ ఉంది. ఇక్కడ ఒక స్కేట్ బోర్డు మీద అయితే స్కేటింగ్ చేస్తూ ఉన్నాడు ఒక అబ్బాయి. అట్రాక్షన్ వచ్చేసి ఒక పెద్ద బొమ్మ అయితే అడ్డంగా పడుకొని ఉంది. పైన ఊసర వెళ్ళి
ఇక్కడ నట్లతోనైతే ఒక చిన్న 2 బాతులు అయితే ఉన్నాయన్నమాట, మామూలుగా లేవు అసలు. సో ఇది గైస్ ఇక్కడ ఈ బొమ్మలు ప్లస్ మొత్తం ఐరన్తోనైతే చేసి ఉన్నాయి అనమాట. ఇక్కడైతే అసలు టోటల్గా ఆరెంజ్ కలర్ కావచ్చు, వైట్ కలర్ కావచ్చు, రెడ్ కలర్ కావచ్చు, అసలు ఎన్ని రకాల ఫ్లవర్స్. వావ్, ఇక్కడైతే అసలు మామూలుగా లేదు మామ, అన్ని కలర్స్ ఒక గుట్టలు గుట్టలు. మన డంప్ యార్డ్లో చెత్త ఉంటుంది చూసినావా, చూడ్డానికైతే అలా ఉంది. బట్ అదే చెత్త ప్లేస్లో ఇక్కడ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి అనమాట. దగ్గర నుంచి చూసుకోవచ్చు. ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. అమ్మాయిలు వస్తే మాత్రం అసలు వదిలిపెట్టరు, ఖచ్చితంగా తెంపేసుకుంటారు వాళ్ళు. సో ఇక్కడ అంత బాగుంది. సో ఇవన్నీ కూడా చెట్లే అనమాట. సో ఇవన్నీ 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 మామూలుగా లేవు అసలు. చూడ్డానికైతే చాలా అంటే చాలా బాగున్నాయి. వావ్, ఇట్లా తిరగాలంటే ఎన్ని తిరుగుతాం మా అసలు. సో ఇక్కడ చూపిస్తా చూడండి, ఇంకా ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇవన్నీ చెట్లే, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెట్లు. ఒక కుప్పలు అయితే ఉన్నాయన్నమాట. ఇట్లా ఎన్ని తిరిగినా మనం తిరగలేము, అంత పెద్దగా అన్ని ఫ్లవర్స్ అయితే ఉన్నాయి దీంట్లో. ఈ రాక్ కూడా చూసుకోవచ్చు, చాలా డిఫరెంట్గా ఉంది మా అసలు ఈ రాక్కి ఒక హోల్ కూడా ఉంది ఇక్కడ చూసుకోండి. ఇంకా సూపర్ డిజైన్ అయితే ఉంది ఇక్కడ. వావ్, చాలా రేర్ రాక్ అనమాట. వావ్, ఇగో స్టెప్స్ బై స్టెప్స్ అయితే చాలా రేర్ రాక్ అనమాట. ఎంత బాగుంది చూసుకోవచ్చు. ఇక్కడ ఒక మునీశ్వరుడు అనమాట. సో ఇక్కడ ఒక మునీశ్వరుడు అయితే ఉన్నట్టు ఒక రాక్ మీద చెక్కారనమాట. ఆ మునీశ్వరుడు ప్లస్ తన కళ్ళు మూసుకొని ఉన్నాడు ఇక్కడ. అక్కడ గడ్డం మొత్తం కూడా ఇదంతా గడ్డమే, కిందికి ఉన్నదంతా గడ్డమే ఉంది. చేతిలో ఒక ఆకు పట్టుకున్నాడు అనమాట. అది కూడా ఒక మంచి చెట్టు కింద ఒక మునీశ్వరుడు అయితే కూర్చున్నట్టయితే భలే డిజైన్ చేశారు ఒక రాక్ మీదనే. చాలా బాగుంది అసలు. ఇక్కడ కూడా ఒక యూనిక్ రాక్ అనే చెప్పాలి. అసలు ఒక రాక్కి ఇంత మధ్యలో ఒక హోల్ పడడం, అసలు ఇవన్నీ చాలా రేర్ రాక్స్ అనమాట. అన్నీ వేరే కంట్రీస్ నుంచి అయితే ఎక్స్పోర్ట్ అయితే చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకొక రాక్ కూడా ఉంది. వావ్, అసలు రాక్కి ఇన్ని హోల్స్. ఒక నార్మల్గా చెప్పాలంటే ఒక పుట్ట ఉంటుంది కదా, పాముల పుట్ట, దాంట్లో వర్షం పడ్డప్పుడు కనుక లేదంటే వాటర్ పోస్తే ఎలా అయితే హోల్స్ పడతాయో అలా ఒక రాక్ మీద అయితే హోల్స్ అయితే ఉన్నాయన్నమాట. మామూలుగా లేదు కదా అసలు. వావ్, అసలు రాకేనా ఇది? అసలు పెట్టినవా నార్మల్గా ఫామ్ అయినాయేమో అర్థం కావట్లేదు. ఎంత యూనిక్గా ఎంత బాగుంది కదా, చాలా యూనిక్గా ఉంది. ఇంకా అద్దిరిపోయే ఒక విజువల్ అయితే చూపించుకోవచ్చు మనం. ఒక తల్లి ఒక పాప అని చెప్పాలి ఇక్కడ. చాలా బాగుంది కదా. ఒకటేమో ఇటు రివర్స్లో ఉంది, ఒకటేమో ఇటు రివర్స్లో ఉంది అనమాట. చాలా బాగుంది. ఒక అమ్మాయికి అసలు ఒక రాయిని ఒక అమ్మాయిలాగా మలచడం అంటే మామూలు విషయం కాదు కదా. ఆ అమ్మాయి ఇక్కడ కింద చూసుకుంటే డ్రెస్ కాంచి మొదలు పెడితే మెడ అండ్ అసలు తల, అసలు ఆ కళ్ళు, ముక్కు, పెదాలు అన్నీ కూడా అసలు న్యాచురల్గా ఒక బొమ్మలానే ఉంది. బట్ ఇదైతే రాక్ అనమాట. ఇది ఒక రాక్ పైన ఇలాంటి షేప్ చెక్కాలంటే ఎంత కష్టం అసలు, చాలా కష్టం కదా. సో ఇదైతే ఈ గార్డెన్ ఏరియాలో ఉన్నదైతే ఇదనమాట. సో నెక్స్ట్ నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకైతే అద్దిరిపోయే వ్యూ పాయింట్ ఇదైతే కూడా గ్లాస్తో చేశారు గ్లాస్ ఇది మొత్తం కూడా. సో ఇది చూసుకోవచ్చు, ఇక్కడ మొత్తం గ్లాస్ ఇది. సో ఇదంతా గ్లాస్తోనైతే చాలా స్ట్రాంగ్ అయితే ఉందన్నమాట. గ్లాస్ బ్రిక్స్ ఇవన్నీ కూడా. వావ్, ఇదైతే మొత్తం గ్లాస్ బ్రిక్స్తోని సూపర్ లుకింగ్ మామూలుగా లేదు అసలు, అద్దిరిపోయింది. అక్కడి నుంచి ఇక్కడ దాకా అయితే మనకైతే ఒక గ్లాస్, అది కూడా కలర్స్లో ఉంది. సో ఇది ఇక్కడ వ్యూ పాయింట్ అయితే. నెక్స్ట్ ఇంత పెద్ద దున్నపోతు, ఇంత పెద్ద దున్నపోతు అయితే ఇక్కడ ఉంది అసలు. అక్కడ ఒక పెద్ద జిరాఫీ కూడా ఉంది వెనక సైడ్. వావ్. సో ఇక్కడ చూసుకుంటే మనకైతే ఒక బుద్ధుడి విగ్రహం అయితే ఉంది ఇక్కడ. అంటే బాడీ మొత్తం లోపల కూడిపేసిరనమాట, ఓన్లీ లెగ్స్ మాత్రమే పైకి ఉన్నాయి. ఒక అమ్మాయి ఒక కాలు మీద నిల్చున్నట్టయితే ఉంది అనమాట ఐరన్తోని. రివర్స్లో చేతులు కింద పెట్టి కాళ్ళు అయితే పైకి ఉన్నాయి అనమాట. ఇక్కడైతే ఒక అమ్మాయి అనమాట, ఒక అమ్మాయి డ్యాన్స్ చేస్తూ ఒక కాలు మీద ఉండి సో ఒక చెయ్యి అయితే పైకి లేపిన వ్యూ అయితే అద్దిరిపోయింది. వావ్, అద్దిరిపోయింది ఇక్కడ వ్యూ పాయింట్ అయితే అద్దిరిపోయింది వ్యూ పాయింట్ అయితే. ఈ ఫారెస్ట్ ఏరియా అయితే సూపర్గా ఉంది అసలు. సో ఇంకా మన వీడియోని ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ఇక్కడ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా కొట్టేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో అయితే కంటిన్యూ చేసేద్దాం. ఎలాంటి సైకిల్ వాడట్లేదు, ఎలాంటి బగ్గీ వాడట్లేదు, ఓన్లీ మన కాళ్ళ మీదనే మొత్తం అయితే తిరుగుతున్నాం. చెమటలు కారిపోతున్నాయి. సో బికాస్ వీఆర్ బాయ్స్.
వీఆర్ బాయ్స్ కాబట్టి మనకు ఎలాంటి తగ్గే విషయమే లేదనమాట. అయితే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. బికాస్ ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి 1174 రూపాయలు అయితే పడింది. సో 1174 రూపాయలు కాబట్టి సో ఖచ్చితంగా మినిమం 1000 లైక్స్ అయినా కావాల్సిందే ఈ వీడియోకి. సో మనకు వర్త్ ఇట్ ఆర్ కాదనేది కూడా ఎండింగ్లో అయితే చెప్తా. సో మనం పెట్టిన కాస్ట్కి అయితే సో ఫస్ట్ మీ తరపు నుంచి అయితే నాకు సపోర్ట్ కావాలి కాబట్టి సో 1000 లైక్స్ అయితే కంప్లీట్ అయితే చేసేయండి. సో వీడియో అయితే కంప్లీట్ చేసేద్దాం. ఈ ఫారెస్ట్ మొత్తం కూడా మీకు అయితే చూపిస్తా, వచ్చేయండి. ఇంకా అన్ని చెట్లు అది ఎంత పొడుగున్నాయి చూసుకోవచ్చు, చక్కగా చాలా స్ట్రైట్గా అయితే ఉన్నాయి మావా, చాలా హైట్ అయితే ఉన్నాయి ఒక్కొక్కటి కూడా. సో దీనికి ఎలాంటి స్టిక్స్ కానీ ఐరన్ రాడ్స్ కానీ ఏది కూడా లేదు. ఎంత హైట్ ఉందో చూసుకోవచ్చు ఇక్కడ. అసలు ఇది ఒక ఐరన్తో మాత్రమే, ఐరన్తోనో ప్లాస్టిక్తోనో అయ్యేది మాత్రం, కానీ ఇది న్యాచురల్గా చేయాలంటే మినిమం ఈ చెట్టుకు ఒక మినిమం 20 నుంచి 25 ఇయర్స్ 30 ఇయర్స్ అయినా తప్పలేదు. అంత మస్తు ఉందన్నమాట. ఒక షేప్స్ చూసుకోవచ్చు, చాలా అంటే చాలా బాగున్నాయి. ఎట్లా చేస్తారా బాబు, చాలా చాలా కష్టం. ఎందుకంటే ఇది ఆయన ఒక 25 ఇయర్స్ ఆఫ్ కష్టం అనమాట ఇదంతా కూడా. సో ఇక్కడ ఈ చెట్లు అయితే చాలా ఉన్నాయి చూసుకోవచ్చు. ఇక్కడ ఇలాంటి చెట్లు చూడాలంటే మనం వేరే వేరే కంట్రీస్కి అయితే వెళ్ళాలి, బట్ అవసరం అయితే లేదు. సో మన కోసం రామ్దేవ్ గారు అయితే ఈ చిలుకూరు దగ్గర ఉన్న ప్రొద్దుటూరులోనే మన కోసం అయితే అరేంజ్ చేశారనమాట. ఇలాంటివన్నీ మనం ఇక్కడే చూడొచ్చు, ఎలాంటి వేరే కంట్రీకి పోవాల్సిన పని కూడా లేదనమాట. యూనిక్ చెట్టు ఇది, ఇంకా యూనిక్గా ఉంది. ఎట్లా ఉంది చూసుకోవచ్చు, ఇట్లుండి ఒక షేప్ లాగా ఉండి పాములాగా అయితే తిరిగి ఉంది మామ, అసలు చాలా బాగుంది. సో ఇదంతా పాములాగా అయితే ఉంది, చాలా బాగుంది. గైస్ ఇక్కడ కనిపిస్తున్న ఈ చెట్టు ఉంది కదా, సో ఈ చెట్టు ఒక కూజా షేప్లో అయితే డిజైన్ చేశారనమాట. సో ఈ కూజా షేప్లో ఉన్న చెట్టు కాస్ట్ వచ్చేసి అక్షరాల 6 లక్షలు అనమాట. సో 6 lakhs అనమాట ఒక్క చెట్టు కాస్ట్ వచ్చేసి. సో ఇలాంటి కూజా షేప్లో ఉన్న చెట్లు అయితే ఈ పార్క్లో కొన్ని వందలు ఉన్నాయన్నమాట. సో చాలా గ్రేట్ కదా అనమాట. సో ఇదైతే మనం ఒక ఉయ్యాలు ఉంటుంది కదా, మనం ఇంట్లో కట్టుకునే ఉయ్యాలలు ఉంటాయి కదా, సో ఆ ఉయ్యాల లాగా అయితే ఉంది. చాలా 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 బాగుంది. ఇవన్నీ అవే. ఇక్కడ 1 2 3 4 ఈ 4 అయితే ఇవన్నమాట. ఇక్కడ ఇదంతా నత్త స్నేల్ ఉంటుంది కదా, ఆ స్నేల్ నత్త లోపల నుంచి నత్త వస్తుంది కదా. సో ఆ నత్త లోపల నుంచి అయితే అమ్మాయి అంటే ఇప్పుడు నార్మల్గా మనం ఒక జలకండెలు అంటాం కదా, సో ఫిష్ బాడీ ఉండి అమ్మాయి ఫేస్ ఉన్నట్టు. సో ఇది బాడీ మొత్తం వచ్చేసి స్నేల్ది నత్తదనమాట. సో దాంట్లోంచి ఈ అమ్మాయి బయటకు అయితే వచ్చిందనమాట. చాలా న్యూ క్రియేటివిటీ కదా. సో అలా మనకైతే దీంట్ లోపలికి అయితే వచ్చినాం. చాలా బాగుంది మామ, అదిరిపోయింది. ఇక్కడ చిన్న చిన్న నత్తలు అయితే ఉన్నాయి ఇక్కడ. గైస్ మనకి ఇక్కడైతే వాటర్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. సో ఇది ప్లేస్ వచ్చేసి అయితే మనకు ఎక్స్పీరియన్స్ పార్క్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూ అనమాట, బెస్ట్ విజిట్ ప్లేస్ అనమాట ఇదైతే. సో ఇది ఎందుకంటే ఎందుకు ఇంత స్పెషల్ అంటే, సో ఈ చెట్టు కాస్ట్ వచ్చేసి అయితే మనకు అక్షరాల 75 lakhs అనమాట, 75 లక్షల రూపాయలు. ఎందుకంటే ఈ చెట్టు అనేది ఒక రాయి మీద మొలిచిందంట. సో ఈ రాయి మీద మొలిచినందుకు ఇది ఇలానే ఉంచి మధ్యలో బుద్ధుడిని అయితే ఈ విధంగా సెట్ చేసి అయితే పెంచడం అయితే జరిగిందనమాట. సో ఇదైతే ఎవరికి కూడా ఇవ్వలేదంట. సో దీనికి ఆల్మోస్ట్ 1 crore ఎబోవ్ కాస్ట్ అయితే ఉండేదంట. సో ఎవరు కూడా తీసుకోలేదంట ఎంత కాస్ట్ అని చెప్పి. సో మన రామ్దేవ్ గారు అయితే తర్వాత దీని మీద చాలా బేరం ఆడి అటు ఇటు చేసిన తర్వాత సో లాస్ట్కి అయితే విత్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్తో కలిపి 75 lakhsకి అయితే ఫైనలైజ్ అయితే అయిందనమాట. సో ఇదైతే మామూలు విషయం కాదు. సో ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే, సో ఇదైతే మనకు ఒక ఐలాండ్ నుంచి అయితే తీసుకొచ్చారనమాట. సో ఇండోనేషియాలో జావా అనే ఒక ఐలాండ్ ఉంటుంది అనమాట. ఇండోనేషియాలో ఒక జావా అనే ఒక ఐలాండ్ నుంచి అయితే ఈ బుద్ధుడి విగ్రహంతో పాటు ఈ చెట్టును అయితే తీసుకురావడం జరిగిందనమాట. గుర్తుంది కదా, ఈ చెట్టు కాస్ట్ వచ్చేసి అక్షరాల 75 లక్షల రూపాయలు అనమాట. సో మామూలు విషయం కాదు కదా. సో బుద్ధుడు ఇలాంటి చెట్టు త్వరలో ఉండడం అంటే మామూలు విషయం కాదు. ఆ బుద్ధుడు ఎప్పుడు చెట్టు కిందనే ఉంటాడు, అట్లాంటిది ఒక పర్మనెంట్ చెట్టు కిందనే, అది కూడా ఒక చెట్టు త్వరలాగా ఇంత డిజైన్ చేశారంటే ఇది ఒక మామూలు విషయం కాదు. సో ఇండోనేషియా నుంచి అయితే తెప్పించారనమాట. దీని కాస్ట్ వచ్చేసి అయితే 75 లక్షల రూపాయలు అనమాట. సో 75 లక్షల రూపాయల చెట్టును చూస్తున్నాం మనం ఇక్కడ ఎక్స్పీరియన్స్ పార్క్లోనే ఉందన్నమాట, ఇంకెక్కడ కూడా లేదు. లోఫర్ షూస్ ఉంటాయి కదా, మన లోఫర్ షూస్ టైప్లో దీని లోపల పూల మొక్కలు అయితే ఉన్నాయన్నమాట. మామూలు విషయం అయితే కాదు కదా. సో చాలా బాగుంది మా. సో ఇవన్నీ కూడా అంతే, ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి.
సో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ మామ. ఇక్కడ చూడండి మన గార్డెన్ ఏరియాలో ఏ విధంగా అయితే చైర్స్ అండ్ మధ్యలో ఒక టేబుల్ ఎలా అయితే ఉంటుందో ఈ చైర్స్ని అయితే అలా డిజైన్ చేశారనమాట ఈ చెట్లతోని. మామూలుగా లేదు కదా అసలు. నిజంగా చైర్స్ ఏ విధంగా అయితే ఉంటే ఆ విధంగా ఈ చెట్లను అయితే చేయడం జరిగింది. ఎంత బాగున్నాయి చూడండి మామ. నిజంగా చెట్లు ఏ విధంగా అవుతుంటే ఆ విధంగా అయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇక్కడ చుట్టూ 4 చైర్స్ మధ్యలో టేబుల్ అనమాట. సో ఈ టేబుల్ పైన మన న్యూస్ పేపర్, కాఫీ, టీస్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ ట్రీ పేరు వచ్చేసి లెగిస్ట్రీమియా ఇండికా అనమాట. సో ఈ చెట్లు అయితే చాలా రేర్గా దొరుకుతాయి అనమాట. సో ఈ 4 చైర్లకి అండ్ మధ్యలో ఆ రౌండ్ టేబుల్కి మొత్తం కలిపి అయితే 25 lakhs అయితే ఖర్చు అయిందంట. సో రామ్దేవ్ గారు అయితే చెప్పారనమాట. అక్కడ 4 చైర్లు అండ్ ఆ మధ్యలో ఉన్న దాన్ని కలుపుకొని 25 lakhs అయితే ఖర్చు అయిందనమాట. మామూలు విషయం కాదు. సో ఇంకా డిఫరెంట్ ఏంటంటే ఇక్కడ ఈ చెట్టు కనిపిస్తుంది కదా మీకు. సో ఈ చెట్టు కాస్ట్ వచ్చేసి అక్షరాల 50 లక్షల రూపాయలు అనమాట. సో ఇంత కాస్ట్ ఎందుకు, 50 లక్షలు పెట్టాల్సిన అవసరం ఏంటి మామ అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా నా చెయ్యి దగ్గర చూసుకోవచ్చు. అక్కడ 2008 అనేది కూడా అక్కడైతే చెట్టు పైన అయితే డిజైన్ చేశారనమాట. మామూలు విషయం కాదు అసలు. సో ఇది రాయడమో చేయడమో కాదు, ఒక రియల్ చెట్టు మీద అయితే ఉందన్నమాట. 2008 కనిపిస్తుంది కదా మీకు. సో ఇది చైనా నుంచి అయితే ట్రాన్స్పోర్ట్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇది చైనా నుంచి అయితే తీసుకురావడం జరిగింది. అక్కడ పైన చూసుకుంటే మనకు ఒలింపిక్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా. ఆ రింగ్స్ అయితే మనకు ఒలింపిక్ సింబల్ అనమాట. సో చైనాలో 2008లో ఒలింపిక్స్ అయితే చైనా విన్ అయిందనమాట. సో అది విన్ అయినందుకు ఆ చైనా ఆర్టిస్ట్ ఏం చేశాడంటే ఒక చెట్టు పైన సో 2008 అలాగే ఆ 2008 పక్కన అతని సిగ్నేచర్ కూడా కనిపిస్తుందా మీకు, ఒక గీతలాగా అయితే ఉంది కదా. సో 2008లో చైనా ఒలింపిక్స్ గెలిచిన కారణంగా ఆ ఆర్టిస్ట్ ఏం చేశాడంటే 2008ని అండ్ ఒలింపిక్ సింబల్ని అండ్ అతని సిగ్నేచర్ని కూడా ఈ చెట్టు పైన అయితే డిజైన్ చేయడం జరిగిందనమాట. సో ఆ రోజులలో అయితే అది మొత్తం ఆ న్యూస్ పేపర్లో కానీ మొత్తం న్యూస్లో కానీ మొత్తం ఇదే అనమాట. సో అలాంటి చెట్టునైతే రామ్దేవ్ గారు అయితే మన కోసం అయితే ఇక్కడ తెప్పించారనమాట. సో అందుకే చైనా నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్తో కలిపి దీని కాస్ట్ అయితే అక్షరాల 50 లక్షల రూపాయలు అయితే కాస్ట్ అయితే పడిందనమాట దీనికి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ ద ఎకో పార్క్. ఈ ఎకో పార్క్లో ఇంతకుముందుకు మనం చూసింది బుద్ధుడి విగ్రహం ఒక్క సెల్ఫీ స్పాట్ అయితే ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ స్పాట్ అనే చెప్పాలి మామ. సో ఇట్స్ టైమ్ టు రివీల్ వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్ఫీ స్పాట్ ఇన్ ఎకో పార్క్. ఇదే అనమాట. సో ఇంతకుముందుకైతే దీంట్లో కూడా మొత్తం ఫ్లవర్స్తో నిండిపోయింది అనమాట. ఇది ప్రస్తుతానికైతే ఫ్లవర్స్ అయితే ఏం లేవు, ఓన్లీ లవ్ షేప్స్ అనమాట. ఇదైతే వావ్, మామూలుగా లేదు కదా మామ, అసలు అదిరిపోయింది. వా. సో ఇదైతే మీకైతే నేను మామూలుగా చూపించదలుచుకోలేదు. నేనైతే వెరీ ఎక్సైటెడ్. ఎందుకంటే ఇది సెల్ఫీ, ఇది ఇట్లా కనిపిస్తుంది కదా. సో దీన్నే మీకు ఫ్రంట్ వ్యూలో చూపిస్తా. సో గాయ్స్ ఇదైతే లవ్ షేప్స్తో అయితే అద్దిరిపోయింది కదా. ఇక్కడైతే వన్ ఆఫ్ ద బెస్ట్ స్పాట్ అని చెప్పాలి. మొత్తం కూడా 150 ఎకర్స్లో ఉంటుంది అనమాట. సో ఇదైతే 150 ఎకర్స్లో సో కొన్ని 85,000 మొక్కలు 25 కంట్రీస్ నుంచి అయితే తీసుకురావడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి గారు ఏమన్నారంటే సో ఆయన మూవీకి ఈ స్పాట్ని ఏదైనా షూటింగ్కి మీరు ఇస్తే రామ్దేవ్ గారితో అన్నారనమాట. ఈ ప్లేస్ని కనుక మీరు ఏదైనా మూవీ షూటింగ్కి ఇవ్వగలిగితే ఫస్ట్ నాకే ఇవ్వాలి, ఫస్ట్ సాంగ్ నేనే చేసుకుంటా, ఫస్ట్ షూటింగ్ నేనే చేసుకుంటా అని అయితే చెప్పారనమాట. అప్పుడు నేను కూడా లైవ్లో విన్నా అనమాట అదైతే. సో ఇక్కడ ఈ లవ్ షేప్ అయితే మామూలు లేదు మామ, చాలా అంటే చాలా బాగుంది. ఇది మామ ఇక్కడైతే ఇవన్ హ్యాజ్ ఇట్ ఈజ్. ఇంతకుముందు మనం అక్కడ స్టార్టింగ్లో చూసిందే, ఇక్కడ చూసుకుంటే అసలు మామూలు అయితే కాదు ఇది. సో మళ్ళీ ఇవన్నీ కూడా సిట్టింగ్ ప్లేసెస్ అనమాట. సో ఇది ఒక గార్డెన్ ఏరియాలో మనం కూర్చోవచ్చు. ఇక్కడ కూర్చున్నా నేను. వావ్, చెమటలు మామూలు గారట్లేవు నాకైతే. వావ్, ఇవన్నీ కూడా అసలు మొత్తం హ్యాండ్ మేడ్ అనమాట ఇవన్నీ. సో ఎట్లా అంటే అసలు కింద ఆ చైర్స్ లాగా 4 కాళ్ళు అయితే ఎట్లా ఉంటాయో అట్లే ఉందన్నమాట. మామూలుగా లేదు కదా, అసలు అద్దిరిపోయింది మామ, అసలు చాలా బాగుంది మామ. ప్రజెంట్ మనం అయితే చిలుకూరు దగ్గర ఉన్న సో ప్రొద్దుటూరు గ్రామంలో అయితే ఉన్నాం అనమాట. సో ఇక్కడ ఈ ప్లేస్ అయితే చాలా అంటే చాలా యూనిక్ ప్లేస్ ఇది. ఎందుకంటే చూస్తున్నారు కదా ఇప్పుడు నేను కూర్చున్న ప్లేస్ ఏదైతే ఉందో, ఈ ప్లేస్ ఏదైతే ఉందో
ఈ ప్లేస్ అయితే మామూలుగా నచ్చట్లేదు నాకైతే, అసలు సూపర్ అయితే ఉంది. ఈ సిట్టింగ్ చైర్స్ కావచ్చు చాలా అంటే చాలా బాగుంది మామ. మళ్ళీ ఒకసారి చెప్తున్నా మామ, ఇంకా మన ఛానల్ని ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చూస్తున్నారు కదా చెమటలు ఎట్లా కారిపోతున్నాయో, ఎండ మామూలు కొట్టట్లేదు, మామూలు కంటే మామూలు కొట్టట్లేదు, గట్టి కొడుతున్నది ఎండ. సో మీరైతే నా ఈ కష్టానికి సో ఒక లైక్ అయితే చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో నేను ఇక్కడికి రావడానికి అయితే నాకు ఇప్పుడు టికెట్ విషయం ఇంతకుముందుగా చెప్పిన ఆల్రెడీ. సో టికెట్ ప్రైస్ వచ్చేసి అయితే నాకు అక్షరాల 1174 రూపాయలు అయితే పడింది మావా. సో 1174 రూపాయలు కాబట్టి నేను మరి 1100 లైక్లు అనట్లేదు, జస్ట్ టార్గెట్ ఆఫ్ 1000 లైక్స్. నాకైతే 1000 లైక్స్ అయితే కావాలి ఈ వీడియోకి. సో ఖచ్చితంగా కంప్లీట్ అయితే చేస్తారైతే అనుకుంటున్నాం మామ. హాయ్ బ్రో. హాయ్, నీ పేరేం పేరు బ్రో? అరుణా. ఎప్పటి నుంచి పని చేస్తున్నావు ఇక్కడ? 2 మంత్స్ అవుతుందా? ఓకే. ఎట్లా రోజుకి ఎంతమంది వస్తారు బ్రో ఇక్కడికి? 200-300 డైలీ 200 నుంచి 300 వస్తారా? అవునా? సో నీకు ఎన్ని రౌండ్స్ పడతాయి మరి? ఒక్కొక్క రోజు 4, ఒక్కొక్క రోజు చెప్పలేము. అంతేనా? వావ్. అసలు నిజంగా బగ్గి చాలా మంది వాడతారా? చాలా మంది నాలుకైనా నడుస్తారా? రెండు చేస్తారా? మరి మాకు అలాంటి వీడియోలు కావాలి కాబట్టి మీరంటే టక్క తిప్పేస్తారు. మేము ప్రతి ఒక్కటి చూడాలి కాబట్టి మరి మీరు ఎంబట రమ్మని చెప్తారు కదా. ఓకే. సో చూశారు కదా, బ్రో అయితే తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడు. సో ఇక్కడ ఈ రాక్ చూసుకోవచ్చు, అద్దిరిపోయింది. వావ్, కలర్ఫుల్గా అయితే చాలా బాగుంది రాక్ అయితే, చాలా అంటే చాలా బాగుంది రాక్ బాగుండడం ఏంద్రా నాయన అంటే మరి అంత బాగుంది చూడ్డానికి అయితే. చాలా యూనిక్గా చాలా డిఫరెంట్గా అయితే ఉంది మావా. వావ్. ఒక్కొక్క చెట్టు కాస్ట్ అప్రాక్సిమేట్గా 5 lakhs నుంచి 50 lakhs, కొన్ని అయితే క్రోర్స్లలో కూడా ఉంది. ఈ చెట్టు కాస్ట్ కూడా ఎంత ఉంటుందో తెలియదు కానీ మామూలు లేదు అసలు. ఎందుకంటే చూసుకోవచ్చు ఎట్లా ఉందో, అది మొత్తం బాక్సులుగా చాలా బాగుంది. అంత హైట్లో ఉండి ఒక పిల్లర్ ఎట్లయితే ఉంటుందో ఆ పిల్లర్ షేప్లో అంత స్ట్రైట్గా అయితే ఉంది మావా. చాలా బాగుంది కదా, అంత స్ట్రైట్గా, అది కూడా మొత్తం ఒక బాక్స్ షేప్లో, కరెక్ట్గా బాక్స్ షేప్లో అయితే ఉంది. పైన మాత్రమే మళ్ళీ మామూలు చెట్లాగా ఉంది. చాలా రేర్ పీసెస్ మామ, చాలా కాస్ట్ పెట్టయితే తీసుకొచ్చారు వీళ్ళు. ఈకలు ఉంటాయి కదా, మన ఒక కోడి కావచ్చు పిట్టయి కావచ్చు ఈకలు ఉంటాయి కదా, ఆ ఈకలు అయితే ఇంత పెద్దగా ఒక రౌండ్ షేప్లో అయితే పెట్టారనమాట. చాలా బాగుంది కదా ఈ మామ. ఇక్కడైతే అద్దిరిపోయిందని చెప్పాలి. దీని లోపలికి కూడా వెళ్ళిపోదాం. సో ఇది వ్యూ అనమాట, అద్దిరిపోయింది కదా. వావ్, ఈ ఈకలు మామూలుగా లేవు అసలు. ఏ చెట్టు చూసినా కూడా డిఫరెంటే, ఏది కూడా ఇంతకుముందు మనం ఎక్కడ కూడా చూసుండాం. ఇంకా రాక్స్ అయితే కామన్ మళ్ళీ. రాక్స్. తెలుగు రాదా మీకు? తెలుగు రాదు కానీ తెలుగు రాదని తెలుగులో చెప్తున్నారా? వావ్. తెలుగు అర్థమవుతుందా పోనీ? అర్థం అవుతుంది, అర్థం కాదని కూడా తెలుగులో చెప్తున్నారు కానీ తెలుగు రాదు. వావ్, వన్ ఆఫ్ ద బెస్ట్ స్పాట్ మావా. బెస్ట్ స్పాట్కి అయితే వచ్చినాం ఇక్కడ నుంచి. వావ్. ఈ అమ్మాయికి తెలుగు రాదంట, ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చింది. హాయ్ చెప్పరా ఒకసారి? కనబడరా మీరు? కనబడదంట. పైన అయితే మంచిగా చెట్టు పైనే మనం ఒక మంచిగా అక్కడ నిల్చోవచ్చు, కూర్చోవచ్చు, ఫొటోస్ తీసుకోవడానికి అయితే ఉంది. సో పైకి అయితే ఒకసారి అయితే వెళ్ళిపోదాం. పైకి అయితే వెళ్ళిపోతున్నాం మనం. స్టెప్స్ వావ్, ఇక్కడైతే చూసుకోవచ్చు మా మస్తు ఉంది మనకి. ఇక్కడ ఒక వుడెన్, వావ్ అద్దిరిపోయింది. ఇక్కడ దీని మీద పేర్లు అయితే రాసుకుంటారు అనమాట, లవర్స్ వచ్చాయి. సో ఇక్కడ నుంచి అయితే మనకైతే ఎకో పార్క్ అయితే ద బెస్ట్ వ్యూ అయితే కనిపిస్తుంది మావా. అయితే మంచి ప్లేస్ ఇది, చాలా మంచి ప్లేసు, చాలా బాగుంది. సో ఇక్కడికి వస్తే మాత్రం లవర్స్కి అయితే మంచి
మంచి స్పాట్ అని చెప్పొచ్చు. మంచిగా కూర్చొని ఇక్కడ కబుర్లు చెప్పుకోవచ్చు. ఇక్కడ మంచిగా ఉందన్నమాట, చాలా బాగుంది ఇక్కడ. వన్ ఆఫ్ ద బెస్ట్ స్పాట్ ఆఫ్ ద బెస్ట్ స్పాట్ అని చెప్పాలి. అంత నచ్చింది నాకైతే. ఈ నుంచి అయితే మొత్తం ఎకో పార్క్ మొత్తం వ్యూ అయితే మొత్తం కనిపిస్తుంది. అండ్ అలాగే అసలు ఇక్కడ కూర్చుంటే కూడా చాలా బాగుందన్నమాట. మంచి చెట్టు పైన మన ఫారెస్ట్లో చూస్తాం ఎక్కువ ఇలాంటి మూవీస్లో. మన చాలా పాత సినిమాలలో ఫారెస్ట్లో ఇలా అయితే వేస్తారనమాట చెట్ల పైన. సో యానిమల్స్ నుంచి కాపాడుకోవడానికి అయితే ఇట్లా ఉంటారనమాట. అలాంటిది ఇక్కడే ఉందన్నమాట. చాలా బాగుంది, అసలు అద్దిరిపోయిందని చెప్పాలి. సో గైస్, మనమైతే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ ఎక్స్పీరియన్స్ పార్క్ అనమాట ఇది. సో బాగుందంటే ప్లేస్ ఇది చాలా బాగుంది ఇది. ఎందుకంటే నాకు ఎంత నచ్చిందంటే ఇది, సో ఇలాంటివి నాకు బాగా ఇష్టం అనమాట. ఎక్కువ ఫారెస్ట్లో అయితే ఇలాంటి స్పాట్లు అయితే ఎక్కువ ఉంటాయి అనమాట. నాకు బాగా నచ్చుతుంది. సో ఇక్కడ లవర్స్ వస్తే మాత్రం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇదొక మన ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎకో పార్క్ అనమాట. ఇలాంటి ట్రీస్ మనం ఎక్కడ కూడా చూసుండవు. అలాంటి చాలా రేరెస్ట్ ప్లాంట్స్, పెద్ద పెద్ద ట్రీస్ అయితే ఉంటాయి అనమాట ఇక్కడ. ఈ చెట్టు కూడా అంతే. ఈ చెట్టు కాస్ట్ కూడా మినిమం 25 lakhs నుంచి 30 lakhs ఉండొచ్చు. ఎందుకంటే వేరే వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేశారనమాట ఈ ట్రీస్ అయితే. అట్లాంటి ఈ ట్రీ పైన మళ్ళీ ఇలాంటి వుడెన్ మంచి చైర్స్ లాగా సెటప్ చేయడం కావచ్చు. చాలా అంటే చాలా రేర్గా చూస్తాం మనం ఇలాంటివి అయితే. నాకైతే చాలా నచ్చింది మామ ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంది. సో ముందు అయితే ఈ స్పాట్ని అయితే చాలామంది ఇంకా షార్ట్ ఫిలిమ్స్ కావచ్చు, మూవీస్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, కవర్ సాంగ్స్ కావచ్చు, ఫోక్ సాంగ్స్ కావచ్చు, అన్నిటికీ వాడతారనమాట. ముందు అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అయితే అయిపోతుంది. ఇండియాలోనే బెస్ట్ అవుతుంది అనమాట. అంత బాగుంది ఇక్కడ. సో ఇంకా మన ఛానల్ ఎవరైతే లైక్ చేయలేదో, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు కూడా దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకొని అయితే వీడియో అయితే కంటిన్యూ చేయండి మామ. సో ఎండలో అయితే తిరిగి అయితే వీడియో చేస్తున్నా. సో తెలుసు కదా, మళ్ళీ చెప్తున్నా, మన వీడియోకి అయితే 1000 likes అయితే టార్గెట్ మామ. సో ప్లీజ్ ఇదైతే కంప్లీట్ చేయండి నా కోసం. సో నేను పడ్డ కష్టానికి అయితే నాకు ఫలితం కనిపిస్తుందంటే అది మీరు ఇచ్చిన 1000 likes-తోనే. 1000 likes అయితే కంప్లీట్ చేయాల్సిందిగా నా మనవి. సో ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే ఇంకా కంటిన్యూ చేసేద్దాం. ఇంకా చూడని ప్లేస్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్గా నీట్గా విత్ ఎక్స్ప్లెనేషన్తో అయితే నేనైతే చూపిస్తాను. ఇంకా చూస్తానే ఉండండి, ఇంకా కంటిన్యూ చేసేద్దాం. సో ఇవన్నీ కూడా మొత్తం ఇక్కడైతే చాలా బాగున్నాయి. వీటి కింద ఇక్కడ ముళ్ళు అయితే చూసుకోవచ్చు, ఎంత కొచ్చగా ఉన్నాయో ఇక్కడ. చాలా డేంజరస్ ఉన్నాయి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ స్పాట్ ఇది కూడా. మనుషులకి కాళ్ళు చేతులు సాగితే ఎలా ఉంటుంది అనేది అయితే చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, మనుషులకి కాళ్ళు చేతులు సాగిపోయినాయి అనమాట. వీళ్ళకి మొత్తం పాపం ఎట్లా సాగిపోయినాయి చూడండి. ఇక్కడ కుక్కకున్న చైన్ కూడా సాగిపోయింది అనమాట పాపం. ఈ కుక్క మాత్రం ఏం సాగలేదు, కానీ దీనికి ఉన్న వైరు చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉందో పై దాకా. సో ఈ మనుషులకైతే సాగిపోయింది. వావ్, ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్పాట్ అని చెప్పాలి. కాళ్ళు చూసుకోవచ్చు ఇక్కడ, కాళ్ళు పట్టుకున్నా నేను ఇక్కడ. మోకాళ్ళు కూడా ఇంత పైకి అయితే ఉంది ఇక్కడ. వావ్, అమ్మాయి అయితే అంత హైట్లో ఉంది మామ. కాళ్ళు ఏంట్రా ఇంత పొడుగున్నాయి వీళ్ళవి. వీళ్ళ కాళ్ళు అయితే మామూలుగా పొడుగులేవు మామ, చాలా పొడుగున్నాయి, చూస్తున్నారు కదా. సో వాళ్ళ డ్రెస్సులు అంతా ఫారెన్ గర్ల్స్ అనమాట. సో వీళ్ళ డ్రెస్సులు కావచ్చు. వామ్మో, ఇక ఈ అమ్మాయి చూడండి, ఒక చేతిలో హ్యాండ్ పర్స్ అనుకుంటుంది, ఆ ఒక చేతిలో పర్సు పట్టుకుంది. ఆ కాళ్ళు చూడండి ఎంత సాగిపోయినాయి, చేతుల కాళ్ళు మాత్రం మామూలుగా సాగిపోలేదు. చాలా బాగుంది ప్లేస్ కూడా. ఇక్కడైతే చూసుకోవచ్చు మావ, ఈ చెట్టు అయితే ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద రేర్ పీస్ అనే చెప్పాలి. సో మన శంషాబాద్ దగ్గర ఉన్న అమ్మపల్లి టెంపుల్లో కనుక మనకి ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఎలా అయితే జరుగుతాయో ముందు రానున్న రోజులల్లో ఈ ఎకో పార్క్లో కూడా అలానే జరుగుతాయి అనుకుంటున్నాను నేనైతే. చాలా జరగవచ్చు. ఈ చెట్టు కూడా అద్దిరిపోయింది మామ, చాలా బాగుంది, చూసుకోవచ్చు ఇక్కడ. వావ్, ఒక గుడ్లగూబ షేప్లో అనమాట, గుడ్లగూబ తల షేప్లో అయితే మనకైతే ఇక్కడ ఒక బస్ స్టాప్ లాగా అయితే ఉందన్నమాట. అద్దిరిపోయింది కదా. సో ఇది గుడ్లగూబ షేప్లో మామూలుగా లేదు అసలు, చాలా బాగుంది. సో ఒకవేళ మనం ఎండకు అలసిపోయి వస్తే మాత్రం సో ఇక్కడికైతే లోపలికి వచ్చి అయితే మనం అయితే కూర్చోవచ్చు. రాక్ అయితే చూసుకోవచ్చు మావా. వావ్, ఇది నిజంగా ఒక మనిషి చెక్కిన దానిలానే ఉంది, కాకపోతే ఇది న్యాచురల్గా ఎక్స్ట్రాక్ట్ అయిన రాక్. ఇది వేరే కంట్రీస్ నుంచి షిప్పులలో ఎక్స్పోర్ట్ చేశారు. ఇది చాలా కాస్ట్లీ అనమాట. చూసుకోవచ్చు ఐరన్ ఎగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఐరన్ ఎగ్స్ అంటున్నా నేను, ఎందుకంటే ఇవి చూడడానికి అయితే మొత్తం ఐరన్తోని రౌండ్ షేప్లో ఉన్నాయి, కాకపోతే ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ సింబల్స్తో ఉంది. ఇదైతే బటర్ఫ్లైతో ఉంది, ఇది ఒక స్టార్స్ టైప్లో ఉంది, ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ షేప్స్లో అయితే ఉన్నాయన్నమాట. బెస్ట్ యానిమల్ ఏంటో కాదు ఇదనమాట.
బాహుబలి లానే ఉంది ఇది. వావ్, మామూలుగా లేదు అసలు ఇది. సో ఇదైతే యాంట్ అనమాట, చీమ. సో చీమను మనం ఎప్పుడు చిన్నగా చూసింటాం, కానీ ఇంత పెద్ద చీమను అయితే మీరు ఎప్పుడు కూడా చూసింటారు మామూలుగా లేదు కదా. అద్దిరిపోయింది చీమ అయితే. సో చీమ మనల్ని కుట్టడం అయితే ఇలా కుడుతుంది, ఈ కొళ్ళతోనైతే కుడుతుంది. సో దాని కళ్ళు చూసుకోవచ్చు. మన ఈగ సినిమాలు అయితే ఈగను చూసింటాం, కానీ చీమను చూడలేదు కదా. సో ఇదైతే మామూలుగా లేదు అసలు. గైస్ మనం అయితే రేరెస్ట్ యాంట్ని అయితే చూసాం కదా, నా వెనక అయితే ఉందన్నమాట. అది మామూలుగా లేదు కదా. సో హియర్ ఇట్ ఈస్ ద రేరెస్ట్ బిగ్గెస్ట్ యాంట్ ఇన్ ద వరల్డ్. పెద్ద చీమ, ప్రపంచంలోనే ది బెస్ట్ పెద్ద చీమ అనమాట ఇది. మామూలుగా లేదు కదా, అద్దిరిపోయింది అసలు. సో దీనికి చిన్న కొమ్ములు అనమాట ఇవి, దీని కొమ్ములు. వావ్, చాలా బాగుంది, చాలా 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 బాగుంది. ఇంత పెద్ద చీమని మీరు ఎప్పుడైనా చూసారా? చూసింటే కమెంట్ చేయండి. సో ఇలాంటి ఇలాంటి స్టాచ్యూస్ కానీ ఇంకా వేరే ప్లేస్లో కూడా కొన్ని ఉండే ఛాన్స్ ఉంది, బట్ నేనైతే ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాంటి పెద్ద యాంట్ని. సో మీరు ఇంతకుముందుకు ఎప్పుడైనా చూసింటే మాత్రం ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేసేయండి మావా. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఆఫ్ ఎక్స్పీరియం ఎకో పార్క్ అనే చెప్పాలి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్పాట్ ఆఫ్ లవర్స్ అని చెప్పాలి. సో హియర్ ఇట్ ఈస్ ఐ రివీలింగ్ ద బెస్ట్ లవర్ స్పాట్ ఇన్ ఎకో పార్క్. మామూలుగా లేదు ఇది. సో అది మామూలు లేదు, నాకు చెమటలు కూడా మామూలుగా గారట్లేవు. ఇక మన గురించి ఎవరు పట్టించుకుంటే మనకు సంబంధం లేదులే కానీ. సో ఇక్కడ చూసుకోండి మామూలుగా లేదు అసలు. సో ఇంత పెద్ద లవ్ సిస్టమ్ ఉంది ఇక్కడ. సిస్టమ్ ఏంటి, సిస్టమ్ సింబల్ పెట్టుకొని. సో లవ్ సింబల్ అయితే మామూలు లేదు, ఐరన్తో చేసిన లవ్ సింబల్ ఇదైతే. వావ్, అద్దిరిపోయింది కదా, చాలా బాగుంది. సో గాయ్స్ ఇదైతే మామూలుగా లేదు, నాకు చాలా నచ్చింది. వావ్, ఇలాంటి లవ్ షేప్ ఇంతవరకు నేను ఎక్కడ కూడా అసలు చూడలేదు కూడా. ఎంత పెద్ద లవ్ సింబల్ ఉండి దీంట్లో నుంచి మామూలుగా లేదు అసలు. దాని చుట్టూ కూడా ఇలాంటి రేర్ చెట్లు అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు ఎంత గ్రీనరీగా ఉన్నాయో. మామూలుగా లేవు అసలు, ఇలాంటి రేరెస్ట్ గ్రీనరీ ప్లేసెస్ ఇవి. వావ్, చాలా బాగుంది ఇక్కడ ఈ ఐరన్ ఇది అసలు. దీని చుట్టూ కూడా మంచి మంచి చెట్లు అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు ఇక్కడ ఎంత బాగున్నాయి చెట్లు అయితే. హో, ఈ లవ్ షేప్కి బ్యాక్ సైడ్ ఇది. సో ఈ చెట్ల మధ్యలోంచి వీడియో తీస్తే ఎలా ఉంటుంది, అద్దిరిపోవాలదా. వావ్, నైస్, చాలా బాగుంది. తెలుసు కదా గైస్, 1000 likes టార్గెట్. సో డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ చెట్ల గురించి మాత్రం మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ఇవి చాలా రేరెస్ట్ చెట్లు అనమాట, రేరెస్ట్ ట్రీస్ ఇవి. సో ఎందుకు ఇంతలా చెప్పుకుంటున్నానంటే, సో ఈ చెట్ల నేమ్ వచ్చేసి కల్పవృక్షాలు అయితే అంటారనమాట. ఇంగ్లీష్లో ఏమంటారో తెలియదు కానీ తెలుగులో మాత్రం కల్పవృక్షాలు అయితే అంటారనమాట. సో ఈ చెట్లు ఎక్కడ కూడా మీరు చూసుంటారు, అసలు చూసే ఛాన్సే లేదు. ఎందుకు ఇలా చెప్తున్నా అంటే, ఇలాంటి చెట్లు మన ఇండియాలోనే ఓన్లీ 3 ప్లేసెస్లో మాత్రమే ఉన్నాయి అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి మన ఎక్స్పీరియం పార్క్లోనే ఉన్నాయి, సెకండ్ వచ్చేసి మన ముఖేష్ అంబానీ దగ్గర అయితే ఉన్నాయి, సో థర్డ్ వచ్చేసి మన ప్రభాస్ అన్న దగ్గర అయితే ఉన్నాయి అనమాట. సో వాళ్ళిద్దరికి కూడా ఇచ్చింది మన రామ్దేవ్ గారే అనమాట. సో ఈ కల్పవృక్షాలు అనేది ఇండోనేషియా, సౌత్ ఆఫ్రికా దేశాలలో అయితే ఉంటాయి అనమాట. సో మన ఇండియాలో ఎక్కడ కూడా అయితే ఉండవన్నమాట. సో ఇక్కడ 4 చెట్లు అయితే ఉన్నాయి కదా. సో ఈ 4 చెట్ల వయసు వచ్చేసి ఒక్కొక్క దానికి 1500 సంవత్సరాలు అనమాట. సో 1 కాదు 2 కాదు 1500 సంవత్సరాలు అనమాట ఈ ఒక్కొక్క చెట్టుకి. సో అక్కడ బోర్డు కూడా ఉంటుంది అనమాట, మీరు ఇక్కడికి వస్తే తెలుసుకోవచ్చు. అండ్ మన రామ్దేవ్ గారు కూడా చెప్పారనమాట. సో నేనైతే చాలా విన్నా దీని గురించి. ఈ కల్పవృక్షాలు అనేది చాలా రేర్ అనమాట. సో ఇప్పుడిప్పుడే చిగుళ్ళు అయితే వస్తున్నాయి అనమాట ఈ చెట్లకి. అసలు ఎంత పెద్దగా ఉన్నాయి చెట్లు అంటే మీకు ఇప్పుడు కనిపిస్తలేదు, నేను కొంచెం దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు అవి ఎంత పెద్దగా ఉన్నాయని చెప్పేసి. సో 4 చెట్లు అయితే ఉన్నాయి మామ. సో ఈ 4 చెట్లు కూడా మామూలు చెట్లు కాదు, కల్పవృక్షాలు ఇవి. సో ఒక్కొక్క దాని వయసు వచ్చేసి అయితే అక్షరాల 1500 సంవత్సరాలు మామ. మామూలు విషయం కాదు ఇది అసలు.
సో ఇక్కడ నేనైతే ప్రజెంట్ అయితే దగ్గరికి అయితే వచ్చేసిన మామ. సో ఈ దగ్గర నుంచి చూసుకోవచ్చు అసలు ఎంత పెద్దగా ఉందంటే ఇది. సో ఈ చెట్లను అయితే మనం హగ్ చేసుకోవడం ద్వారా మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అయితే పోతాయంట. సో ఈ కల్పవృక్షాలకైతే అలాంటి శక్తి అయితే ఉందన్నమాట. సో నేనైతే ట్రై చేస్తున్నా. సో ప్రస్తుతానికి అయితే ఏం లేదు, తర్వాత చూడాలి మరి. సో నాకైతే మామూలు ఎగ్జైట్మెంట్ కాదు, సో అసలు ఇండియాలోనే ఎక్కడ లేని చెట్ల దగ్గర అయితే నేనైతే ఉన్నా అనే ఫీలింగ్ అయితే నా దగ్గర అయితే ఉందన్నమాట. సో 4 చెట్ల మధ్యలో నేనైతే ఉన్నా అనమాట. సో ఈ చెట్ల నేను మళ్ళీ చెప్తున్నా కల్పవృక్షాలు అనమాట. ఈ చెట్లను ఇంగ్లీష్లో ఏమంటారో తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అసలు ఇవి చెట్లు ఎంత పెద్దగా ఉన్నాయో మీకు కనిపిస్తుందామా? సో నాలాంటి వాళ్ళు 4 ఇట్లా చేయిలు దగ్గరికి పెట్టినా కూడా అందనంత ఎడల్పుగా అయితే ఉన్నాయన్నమాట. ఎంత ఎడల్పుగా అయితే ఉన్నాయో నా అర్థమవుతుందా? నేను ఇట్లా చేయి పెట్టా చూడండి, నేను ఇట్లా చేయి పెట్టుకుంటే నేను దాంట్లో సగం కూడా లేదనమాట. అంత పెద్దగా ఉంది, పగిలిపోయింది అక్కడ చెట్టు అయితే. సో ఈ కల్పవృక్షాలను అయితే సో సౌత్ ఆఫ్రికా నుంచి అయితే తీసుకురావడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు 4 చెట్ల మధ్యలో నేనైతే ఉన్నా. సో ఒక్కొక్క చెట్టు ఏజ్ గుర్తుంది కదా, 1500 సంవత్సరాలు అనమాట. మామూలు విషయం అయితే అసలే కాదు. సో 1500 సంవత్సరాలు ఉన్న చెట్టు దగ్గరికి అయితే మనం వచ్చినాం. సో మనలాంటి వాళ్ళని ఎంతమంది చూసి ఉంటుందో ఆ చెట్టు అయితే. సో మనం అయితే చాలా లక్కీ అనమాట, 1500 సంవత్సరాలు ఉన్న చెట్లను అయితే చూడగలిగినాం రామ్దేవ్ గారి దయ వల్ల. సో మళ్ళీ చెప్తున్నా, చాలా రేరెస్ట్ చెట్లు ఇవి. ఇంత రేరెస్ట్ ఎందుకు చెప్తున్నానో కూడా మళ్ళీ చెప్తున్నా, మన ఇండియా మొత్తం మీదనే ఓన్లీ 3% దగ్గర మాత్రమే ఈ చెట్లు అయితే ఉన్నాయి. ఒకటి మన ఎక్స్పీరియం పార్క్ రామ్దేవ్ గారి దగ్గర, 2 ముఖేష్ అంబానీ గారి దగ్గర, సో 3 వచ్చేసి మన ప్రభాస్ అన్న దగ్గర అయితే ఉన్నాయి అన్నమాట. సో ఇది మామ కల్పవృక్షాల చెట్ల హిస్టరీ అయితే. సో అర్థమైంది అనుకుంటా మీకైతే. సో కల్పవృక్షాలు అయితే చూసారు కదా ఎలా ఉంది, మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇంగ్లీష్లో ఏమంటారు అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి. ఎక్స్పీరియం పార్క్ అని కొట్టగానే గూగుల్ మ్యాప్స్లో కానీ యూట్యూబ్లో కానీ థంబ్నెయిల్స్ మీద కానీ మొత్తం కూడా కనిపించే ప్లేసెస్ అండ్ ట్రీస్ అయితే ఇప్పుడు చూడబోతున్నాం మనం. అవైతే ముందున్నాయి మామూలుగా లేవు అసలు. సో అవన్నీ చూస్తే అసలు ఇంతవరకు మీరు ఎప్పుడు కూడా చూసుండరు. అలాంటి ట్రీస్ అయితే చూడబోతున్నాం. లెట్స్ వాచ్ ఇట్. ఇక్కడ చూడండి, ఇలాంటి చెట్లను అయితే ఇవి కూడా సేమ్ అనమాట, చాలా రేరెస్ట్ చెట్లు ఇవి. సో ఎట్లా అంటే మనకు పుట్టగొడుగుల లెక్క అయితే ఉన్నాయన్నమాట. సో మష్రూమ్స్ ఎలా అయితే ఉంటాయో అలా ఉన్నాయన్నమాట. అద్దిరిపోయే గ్రీనరీతోనైతే నిండిపోయింది ఈ ప్లేస్ అయితే. చూసుకోవచ్చు చెట్టు కింద ఎంత బాగుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఓర్ నాయన ఆల్రెడీ ప్రీ వెడ్డింగ్ షూట్లు కూడా నడుస్తున్నాయి మామ ఇక్కడ. సో ఇంకా మామూలు విషయం కాదు ఇదైతే. సో ప్రీ వెడ్డింగ్ షూట్స్కి ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చారంటే సో ఇంకా నెక్స్ట్ మూవీ షూటింగ్స్, సాంగ్ షూటింగ్స్ కూడా అన్నీ కూడా ఇక్కడ జరిగే ఛాన్స్ అయితే ఉంది. సో నేను ఇంకా టైం పడుతుంది కావచ్చు అనుకున్నా కానీ ప్రీ వెడ్డింగ్ షూట్ అప్పటికే జరిగిపోతుంది. నాకైతే చెమటలు అయితే కారిపోతున్నాయి. బట్ ఈ చెట్ల కిందకి వచ్చిన తర్వాత అయితే చాలా కూల్నెస్ అనిపించింది నాకు, చల్లగా ఉంది. ఒక్కసారి చూడండి మా వెనక చెట్లు ఎంత బాగున్నాయో అసలు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకైతే ఒక పుట్టగొడుగు మష్రూమ్ లాగానే ఉన్నాయి కదా. సో కింద నుంచి చూసుకుంటే ఓన్లీ చెట్టే ఉంది, ఆ పైన చూసుకోవచ్చు మంచిగా గుడిచెలాగా అయితే ఉందన్నమాట. ఎంత బాగా డిజైన్ చేశారు కదా. వెనక బగ్గీ చూసుకోవచ్చు వెళ్ళిపోతుంది. వావ్ అసలు ఎంత బాగుంది మామ, నిజంగా అయితే ఒక గుడిసెలాగానే ఉంది. సో ఈ గ్రీనరీ కావచ్చు మామూలుగా లేదు అసలు. సో ఎక్స్పీరియం పార్క్ అని కొడితే మీకు మ్యాప్లో కావచ్చు, సో గూగుల్లో కావచ్చు, థంబ్నెయిల్స్ మీద మొత్తం ఈ చెట్లే కనిపిస్తాయి అనమాట. మామూలుగా లేదు కదా ప్లేస్ అయితే. సో ఇంకా ఇక్కడ చూడండి మామ, మనం వేరే స్టేట్ కాదు వేరే కంట్రీకి పోయిన ఫీల్ అయితే ఉంటుంది ఇక్కడ. అట్లాంటి వ్యూ పాయింట్ అనమాట ఇక్కడ. సో మొత్తం షూటింగ్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ. సో ఇదే అనమాట మెయిన్ అట్రాక్షన్ అనమాట. ఎక్స్పీరియం పార్క్ అంటేనే మెయిన్గా ఫస్ట్ ఇదే ఇమేజ్ వస్తుంది అనమాట. సో ఇలాంటి వ్యూ చూడాలంటే మనం వేరే వేరే కంట్రీస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో మనం ఎలాంటి కంట్రీకి వెళ్ళాల్సిన పని లేకుండా సో మన చిలుకూరులోనే చూసేలా చేశారనమాట మన రామ్దేవ్ గారు అయితే. సో వెనక చూసుకోవచ్చు అంత మంచి ట్రీస్ ఎంత బాగున్నాయో కదా, ఎంత బాగా డిజైన్ చేశారంటే సో డౌన్ టు ఎర్త్ అనమాట. సో ఇట్లా ఇంత మంచి కర్వ్ ప్లేస్లో మంచి వ్యూ పాయింట్ మామూలుగా లేదు అసలు ఇక్కడ. సో దానికి మంచి ఫ్లవర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇలాంటి వ్యూ కోసం అయితే ఖచ్చితంగా వేరే కంట్రీకి వెళ్ళాల్సిందే. బట్ అలాంటి అవసరమే లేదనమాట. ఇప్పటి నుంచి ఫారినర్స్ ఇలాంటి వ్యూ చూడడానికి మన దేశం అయితే వస్తారనమాట, ఖచ్చితంగా రావాల్సిందే. అట్లాంటి బెస్ట్ ప్లేస్ అనమాట మన ఎక్స్పీరియం పార్క్లో అయితే ఉన్నాయన్నమాట. ఒక్కసారి చూడండి మామ ఎంత బాగుందో ప్లేస్ మాత్రం. సో ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా జరుగుతున్నాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నా మీకు. సో ప్రీ వెడ్డింగ్ షూట్స్ పెళ్ళి ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఇంకా ఎక్స్పీరియం పార్క్ అయితే వచ్చేయండి మామ.
మామ. సో ఇంకా ఈ కొత్త ప్లేస్ ఇది అద్దిరిపోతుంది. సో మీదే ఫస్ట్ సెకండ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మామ, అద్దిరిపోయేలా ఎగ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇవైతే ఎగ్స్ కాదనమాట, సో రాక్స్ ఇవి. సో నిజంగా ఎంత పెద్దగా ఉన్నాయంటే ఆల్మోస్ట్ చూడడానికి చిన్నగా ఉన్నాయి కానీ బరువు అయితే మామూలుగా లేవు. సో ఇది ఎట్లా అంటే షార్ట్ పుట్ లాగా అయితే ఉన్నాయన్నమాట. చూడడానికి ఇంతుండి లేపలేం కదా, ఆ విధంగా అయితే ఉన్నాయన్నమాట. సో చాలా నీట్గా అయితే ఉన్నాయన్నమాట. ఎలాంటి రఫ్నెస్ అయితే లేదు ఒక్క దాని మీద కూడా. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయన్నమాట. సో ఇవి చూడడానికి ఎలా ఉన్నాయంటే మనం రవ్వ లడ్డూలు చేసుకుంటాం కదా, సో రవ్వ లడ్డూలు లాగానే ఉన్నాయన్నమాట నాకైతే. ఇక్కడక్కడైతే ఒక అమ్మాయి అయితే మామూలుగా ఫోటోస్ అయితే దిగట్లేదు, ఆ కెమెరామెన్ కానీ అయితే అటు ఇటు తిప్పిస్తుంది పాపం. సో వాడైతే ఉన్న ప్లేస్లు అన్నిట్లలో 100 ఫోటోల కంటే ఎక్కువ కొట్టుండొచ్చు పాపం. అక్కడ చూసుకోవచ్చు నా వెనక ప్రీ వెడ్డింగ్ షూటో మరి ఏంటో తెలీదు. బట్ ఇంకా వాళ్ళు ఉంటారు కదా అని చెప్పి నేనైతే అక్కడ ఏం మాట్లాడలేకపోతున్నా. బట్ ఇక్కడ మాత్రం వ్యూ పాయింట్ అయితే మామూలుగా లేదు మామ, అద్దిరిపోయింది అసలు. సో ఇది మీకు గూగుల్ మ్యాప్స్లో కానీ తమ్నెల్స్ మీద కానీ ఇది కూడా సేమ్ కనిపిస్తాయి అనమాట. సో ఇవి కూడా కొంచెం పుట్టగొడుగులాగా రవ్వ లడ్డు లాగా అయితే ఉన్నాయన్నమాట. ఎన్ని ఎగ్స్ అసలు చెప్పాలంటే ఒక వర్డ్లో చెప్పాలంటే వైట్ ఎగ్స్ ఎలా ఉంటాయో అలా ఉన్నాయన్నమాట. సో మన ఎగ్ మీద ఏ విధంగా అయితే సాఫ్ట్నెస్ ఉంటుందో ఆ విధంగా సాఫ్ట్నెస్ ఉంది. సో ఇక్కడైతే ఒక సరస్సు అయితే ఉందన్నమాట. వావ్, అసలు మామూలుగా లేదు మామ, నిజంగా చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా. ఫారెన్లో ఏ విధంగా అయితే ఉంటుందో అట్లాంటి వ్యూ పాయింట్ అయితే మన ఇండియాలో ఉంది. ఖచ్చితంగా ఫారినర్స్ కూడా ఇక్కడికి వస్తే మాత్రం షాక్ అయిపోతారనమాట. అంత బెస్ట్ ప్లేస్ అనమాట ఇక్కడ, అంత బాగుంది. ఒక్కసారి మీరైతే విజిట్ చేస్తే మాత్రం మళ్ళీ లైఫ్లో మర్చిపోరనమాట. ఎంత సాఫ్ట్గా ఉంది చూడండి, రఫ్నెస్ అయితే అసలే లేదనమాట ఈ రాక్స్ పైన. ఇలాంటి రాక్స్ తీయడానికి ఎంత కష్టపడి ఉంటారో మరి. చాలా బరువు ఉన్నాయి మామూలు, నేను లేపడానికి ట్రై చేసిన కానీ ఒక్కటి కూడా లేవట్లేదు, మామూలుగా లేదు అసలు, అద్దిరిపోయిందనమాట. సో యాజ్ ఇట్ ఈస్ వైట్ ఎగ్స్ లేదా రవ్వ లడ్డులు లాగైతే ఉన్నాయన్నమాట మన లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలంటే. సో నిజంగా మామ అద్దిరిపోయిందనమాట. ఈ లొకేషన్కి అయితే సూపర్ ప్లేస్ ఉంది ఇది. సో ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయితే పర్మిషన్ వచ్చేసింది, ఇదైతే గుర్తుపెట్టుకోండి. రాక్ చూసుకోవచ్చు, ఇక్కడ ఒక మనిషి ఫేస్ అయితే రాయికి ఎంత మంచిగా చెక్కిర్రంటే అసలు నిజంగా ఒక మనిషి ఇక్కడ పడుకొని కళ్ళు మూసుకొని ఉన్నట్టే ఉందన్నమాట. తల మొత్తం లోపలికే ఉండి ఓన్లీ ఫేస్ కనిపించేటట్టు. ఎందుకంటే ఒక ఇది రాయి అనుకున్నారా లేకపోతే నార్మల్ ప్లాస్టిక్ అనుకున్నారేమో కానీ అసలు నిజమైన రాయి ఇది. రాయి ఎంత సాఫ్ట్గా ఉందంటే మస్తు సాఫ్ట్గా ఉంది. ఆ ముక్కు కానీ ఆ కళ్ళు కానీ ఆ పెదాలు కానీ యాజ్ ఇట్ ఈజ్ నిజంగా మనిషికి ఎంత స్మూత్గా అయితే ఉంటాయో అంత స్మూత్గా అయితే చెక్కారనమాట, మామూలు లేదు అదైతే. 3 పాయింట్ కానీ మనం బ్యాక్ సైడ్ నుంచి వచ్చినాం యాక్చువల్గా. సో ఇదైతే ఒక ఎంట్రీ పాయింట్ ఇది. సో ఇక్కడ కూడా ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూపిస్తారండి. సో ఇక్కడైతే మనకైతే ఇక్కడ మామూలుగా కాదు ఎంట్రీ అయితే. ఇక్కడ చూడండి మావా, ఇక్కడ ఎంట్రీ ఎట్లా ఉంటుందో. ఇక్కడ పెద్ద సింహాలు వెనకున్నాయా, 2 పెద్ద సింహాలతోని మధ్యలోంచి ఎంట్రీ ఉన్నట్టయితే మామూలుగా లేదు కదా. సో ఇక్కడైతే ఇది పెద్ద సింహాలతోని ఇదొక ఎంట్రీ పాయింట్ అనమాట, చాలా బాగుంది. సో ఇక్కడ ఆల్రెడీ మనం అటు నుంచిలా కవర్ చేసుకుంటూ వచ్చినాం అన్నీ. యాక్చువల్గా వేరే అంటే ప్లేస్ నుంచి ఇలా నుంచి లోపలికి వెళ్ళాలి, బట్ మనం రివర్స్లో వచ్చినాం కాబట్టి ఎండింగ్ నుంచి స్టార్టింగ్కి వచ్చినాం. సో పెద్ద సింహం బొమ్మ అయితే మామూలుగా లేదు మనం ఇక్కడ. వారి నాయన, సగంలో చెక్ వదిలేశారు అనుకుంటారేమో, ఇది సగంలో చెక్ వదిలేసింది కాదు మావా, దీని డిజైనే ఇంత. సో అంటే మనం కొంతమంది ఈ మధ్యలో వాట్సాప్ డీపీలు కానీ స్టైల్గా కనపడడానికి ఒక ఫేస్ ఇట్లా కవర్ చేసుకుంటాం కదా, సో ఆ విధంగా అనమాట. ఓన్లీ ఒక సైడ్ మాత్రమే చెక్కారనమాట ఇది సగం వర్క్ అయితే కాదు, ఇదే దీని డిజైన్. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు రాయిలో ఆ కన్ను రెప్పలు కావచ్చు, ఇక్కడ కన్ను కావచ్చు, దాంట్లో ఉన్న నల్లగుడ్డు కావచ్చు, ఈ ముక్కు ఒక పక్క కావచ్చు, పెదాలు కావచ్చు, సూపర్గా డిజైన్ చేశారు మామూలుగా చెక్కలేదు, అద్దిరిపోయిందనే చెప్పాలి. సో ఈ రాక్ అన్నమాట ఇది. సో ఇక్కడ దీని చుట్టూ ఇలాంటి డిజైన్ చేసే మంచి చెట్లు అయితే ఉన్నాయి అద్దిరిపోయింది. ఇక్కడ తెలుసుకోవచ్చు పెద్ద కుండలు అయితే ఉన్నాయి ఇక్కడ పెద్ద కుండలు ఉన్నాయి. ఈ కుండలలో ఏముందో చూద్దాం ఒకసారి. నాయన ఇంత పెద్దగా ఉంది ఏంట్రా నాయన కుండ. ఈ కుండ చూడండి ఎంత పెద్దగా ఉందో. కుండలు అన్ని పైపులు ప్లాస్టిక్ అవన్నీ ఉన్నాయి. కుండ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇక్కడ 3 కుండలు అయితే ఉన్నాయి మొత్తం. వామ్మ ఇంత పెద్ద కుండలు ఏమిటికి రా అయ్యా, ఎండాకాలం చల్లకుంటే నీళ్ళన్నా పెట్టిరా అంటే నీళ్ళు కూడా లేవు అందులో. వామ్ము
నైస్ 3 కుండలు ఉన్నాయి మామ, 3 పెద్ద పెద్ద కుండలు. ఇది ఎట్లా ఉందో చూస్తే ఇదేంటో మామ తెలిస్తే కామెంట్ చేయండి. ఇదేంటో అర్థం కావట్లేదు నాకు. సో ఇక్కడ దీంట్లోంచి వెళ్తారా మరి దీంట్లోంచి ఏం చేస్తారో తెలియదు, అర్థం కావట్లేదు ఇది. సో ఇదైతే ఈ విధంగా ఉంది. ఇదేంటి అనేది అయితే కామెంట్ అయితే చేయండి మామ. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకైతే చిన్నపిల్లలు అయితే ఆడుకుంటున్నారనమాట. ఇక్కడ ఒక్కొక్కరిని పట్టుకొని వీడైతే కింద పడుతుంది పాపం. వీడు 1 2 3 4 5 ఎవరు ఈయన నెట్టేసిండు పాపం. వీడు కింద పడుతుండు, పిల్లగాడిగా కింద పడుతుండు. లేరా పైకి లేరా ఈడొకడు. అరే ఈ పాప కూడా హాయ్ హలో హాయ్. ఈ పాప మాత్రం మనకెళ్ళే చూస్తుంది, చూసుకోవచ్చు. హాయ్ చెప్పు మా వాళ్ళకి, హాయ్ చెప్తుంది. హాయ్ చిన్న పాప బాగుంది. హెయిర్ స్టైల్ చాలా బాగుంది. ఓకే గాయ్స్, ఇక్కడైతే మనకైతే ఈ లొకేషన్ అయితే చాలా బాగుందనే చెప్పాలి. ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకుని మన వీడియో చూసేయండి. మామూలుగా ఉండదు, ఎక్కడ కూడా బోర్ కొట్టదు అనమాట. అలాంటి ప్లేస్ ఈరోజు అయితే. సో ఇదైతే రాక్ మీద ఒక మనిషి ఫేస్ అయితే చూసుకోవచ్చు, మామూలు లేదు. ఇంత పెద్ద రాయికి ఇటుపక్క ఫేస్ ఉంది అండ్ ఇటుపక్క ఫేస్ ఉంది, మధ్యలో వీడి ముక్కు అయితే ఉందన్నమాట. డఫాగాంది చిన్న పాప కానీ చాలా పెద్దగా ఉందన్నమాట. చిన్న పాప పడుకుంటుంది, డిస్టర్బ్ చేయొద్దు చిన్న పాపని. ఎంత బాగుంది చూసుకో, చిన్న పాప ఎంత క్యూట్గా ఉంటుందో అంత క్యూట్గా అయితే చెక్కారనమాట. సో చిన్న పాప చాలా పెద్దగా అయితే ఉంది, పడుకుంది. నైస్. వావ్, ఇంకా చాలా రేరెస్ట్ బొమ్మలు, రేరెస్ట్ పీసెస్ అయితే చాలా ఉన్నాయి అక్కడ. సో అవన్నీ కూడా చూసేద్దాం ఒక్కొక్కటి. నాకు అటు నుంచి వచ్చినప్పుడు అర్థం కాలేదు, పైనకి వచ్చినాక అర్థమవుతుంది అనుకుంటే అది కూడా అర్థం కావట్లేదు. మీకేమైనా అర్థమైందా? ఇదేంటి మామ అసలు నాకు ఇది అర్థమే కావట్లేదు. ఇదేంటనేది నాకైతే అర్థం కావట్లేదు. మీకు అర్థమైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో వెనక సన్సెట్ మాత్రం వ్యూ పాయింట్ అద్దిరిపోయింది, మామూలుగా లేదు, సన్సెట్ అద్దిరిపోతుంది. చూసుకోవచ్చు గైస్, ఒక తల్లి ఒక పిల్ల జిరాఫీస్ అయితే ఉన్నాయి, విగ్రహాలు అయితే. ఇక్కడ జిరాఫీ చిన్న పిల్ల అయితే దీని ఫుల్ ఉంది, దీని జిరాఫీది అయితే ఫుల్ ఉంది మనకి ఇక్కడ. బట్ తల్లి జిరాఫీ మాత్రం హాఫే ఉంది. ఇమాజినేషన్లో ఉన్నట్టుంది, చాలా బాగుంది, అద్దిరిపోయింది. వావ్, ఇక్కడ చూస్తారా చిన్న పిల్ల జిరాఫీ, తల్లి జిరాఫీ మాత్రం హాఫే ఉంది. చాలా బాగా డిజైన్ చేశారు, చాలా బాగుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇవి ఈత చెట్లు కావు, కొబ్బరి చెట్లు కావు. చాలా ఎంత గట్టిగా ఉన్నాయి మా ఇవి, ఓరి నాయనో ఎంత గట్టిగా ఉన్నాయి తెలుసా. ఇవి సౌండ్ వస్తుందా? ఎంత గట్టిగా ఉన్నాయో ఇవి అయితే, వామ్మో కట్టెల కంట గట్టిగా ఉన్నాయి మా ఇవి, ఊగుతున్నాయి. కానీ ఆల్మోస్ట్ మన బ్యాండ్ కొట్టే స్టిక్స్ ఉంటాయి కదా, అవి దీంతోనే డైరెక్ట్ కొట్టచ్చు, అంత గట్టిగా ఉన్నాయి ఇవి. ప్లాస్టిక్ దాని లేక ఉన్నాయి కానీ రియల్ చెట్లు ఇవి, వారి నాయనో చాలా గట్టిగా ఉన్నాయి. సో ఇక్కడ ఈ చెట్లు చూసుకోవచ్చు, ఇవి కూడా ఈ పైనాపిల్ చెట్లు లాగానే చూడటానికి ఉన్నాయి కానీ ఇంత పెద్దగా ఉండవు పైనాపిల్. మరి ఇవేం చెట్లు మనకు తెలియదు. వామ్మో, ఈ చెట్లు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి మామ, అద్దరిపోయినాయి. సో దానికి కూడా రెక్కలు ఉన్నాయి అన్నమాట. సో ఇది చీమకి రెక్కలు ఉంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉందన్నమాట, మామూలుగా లేదు కదా చీమ అయితే. చాలా బాగుంది. హియర్ ఇట్ ఈస్ ద బెస్ట్ హంసలు అనమాట. సో 2 హంసలు సో లవ్ షేప్లో అయితే ఉన్నాయన్నమాట. సో కొంచెం అటు ఇటుగానే ఉంది, బట్ చాలా బాగుంది. లుకింగ్ అయితే అద్దిరిపోయింది. వెనక చూసుకోవచ్చు ఇంకొక చీమ అయితే మామూలు లేదు, రాక్షసి. సో డెవిల్ యాంట్ అయితే అక్కడి నుంచి దాన్ని చూస్తుంది, మామూలుగా లేదు అసలు. వావ్ ఉంది, బెస్ట్ యాంట్. సో ఇక్కడైతే మనకైతే మళ్ళీ ఇక్కడ హంసలు అయితే ఉన్నాయి, మామూలుగా లేవు అసలు. వావ్, సో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ అన్నీ కూడా అన్నీ ఇక్కడే ఉన్నాయి మామ, చాలా బాగున్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. వ్యూ పాయింట్ అదిరిపోయింది. ఇక్కడికి చాలామంది ఇక్కడికి ఈ విషయం కూడా తెలిసి ఉండదు. ఈ చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. వావ్, కుచ్చుకుంటే ఉన్నాయి అబ్బా, కుచ్చుకుంటున్నాయి కూడా. వావ్ 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 వావ్, అసలు ఇలాంటి చెట్లు అసలు ఏ కంట్రీ నుంచి తీసుకొచ్చారో కానీ మామూలుగా లేవు మా అసలు. సో తెలుసు కదా మీకు అందరికీ, చాలామంది తెలిసే ఉంటుంది, మళ్ళీ చెప్తున్నా. ఆల్మోస్ట్ 85,000 ట్రీస్ అనమాట, అంటే 85,000 మొక్కలు ఆల్మోస్ట్ 25 దేశాల నుంచి అయితే తీసుకురావడం జరిగింది మన రామ్దేవ్ గారు అయితే. సో ఇలాంటి రేరెస్ట్ ట్రీస్ అయితే ఎక్కడ కూడా చూసి ఉండరు. అంత బాగుంది కదా లొకేషన్ అయితే, మామూలుగా లేదు మామ.
వచ్చి మనకి ఇది పొప్పడి పండ లేకపోతే గుమ్మడికాయ అర్థం కావట్లేదు, ఇంత పెద్ద పెద్ద ఉన్నాయి. వావ్, ఇంకా ఇవన్నీ కూడా రాక్స్ అంట. సో ఇవేంటంటే మనకి ఫాజిల్ రాక్స్ ఇవి. సో ఇవి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మామ, ఇవి ఫాజిల్ రాక్స్ అంటే ఇవి ఫాజిల్ రాక్స్. ఇవి రాక్స్ కాదంట. రామ్దేవ్ గారు చెప్పేటప్పుడు నేను కూడా షాక్ అయినా. ఏంటంటే ఈ ఫాజిల్ రాక్స్ ఇవి ఒకప్పుడు చెట్లు అంట. ఇవన్నీ చెట్లు రాక్గా ఎవాల్యూషన్ అయినాయి అంట. చెట్లు రాక్ కావడం అనేది ఏంటంటే నేను కూడా చాలాసార్లు అంటే నమ్మలేదు, బట్ నమ్మాలి. రామ్దేవ్ గారు చెప్పారంటే, ఎందుకంటే ఇక్కడ చూసుకోవచ్చు రాళ్ళు మొత్తం కూడా ఒకప్పుడు ఫాజిల్ రాక్స్. ఎందుకంటే మనకు సుమన్ టీవీలో మన రోషన్ అన్న ఆల్రెడీ రామ్దేవ్ గారితో కలిసి ఎక్స్ప్లోర్ చేసిన వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. దాంట్లో ఈ రాక్స్ గురించి అయితే చెప్పాడనమాట సో రామ్దేవ్ గారు. సో ఇక్కడైతే ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ అయితే ఉన్నాయి మామ. వావ్, నైస్ కదా. ఇలాంటి మన చూడడానికి ఎట్లా ఉందంటే పొప్పడి పండులాగా ఉంది, కానీ ముళ్ళులు మాత్రం చాలా వామ్మో, ముళ్ళు చూసుకోవా ఎంత ఘోరంగా ఉన్నాయో. వావ్, ఈ ట్రీస్ అయితే మామూలుగా లేవు అసలు, చాలా రేరెస్ట్ ట్రీస్. వావ్, ఈ ముళ్ళులు చూడండి మామ, మామూలుగా లేవు అసలు. చెట్టుకు ఎక్కడ గ్యాప్ లేకుండా ఉన్నాయి ముళ్ళులు, ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ. వావ్, అద్దిరిపోయింది. ఈ ట్రీస్ అయితే చాలా రేరు. ఇలాంటి ట్రీస్ అయితే మీరు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చూసి ఉండరు. వావ్, అద్దిరిపోయింది. మరి ఇలాంటి కాలువ ఉన్నప్పుడు కాలువ దగ్గర కప్పలు, పాములు, అదేంటిది మన ఎండ్రకిచ్చలు అన్నీ ఉండాలి కదా, అక్కడ ఉన్నాయి చూసుకోవచ్చు మా. వీటన్నిటిని అయితే దగ్గర నుంచి అయితే చూద్దాం ఒకసారి. సో ఇక్కడ చిన్న కప్పలు, తల్లి కప్పలు, పిల్ల కప్పలు, పెద్ద కప్పలు, ముసలి కప్పలు అన్నీ కూడా ఉన్నాయి మా ఇక్కడ. ఇగో ఇదొక కప్ప, ఇదొక కప్ప, ఇదొక కప్ప, ఇదైతే పెద్ద కప్ప. సో మామూలుగా లేవు అసలు, రియలిస్టిక్గా ఉన్నట్టే ఉన్నాయి మా కప్పలు అయితే. వామ్మో, మొత్తం ఐరన్తో చేశారనమాట ఇవి. సో మొత్తం ఐరన్ కప్పలు. ఇగో ఇది పిల్ల కప్ప, పిల్ల బుజ్జి కప్ప ఇది. సో ఇదైతే తల్లి కప్పలతో పాటు పక్కన పిల్ల కప్పలు కూడా ఉన్నాయి, కానీ చాలా పెద్దగా ఉన్నాయి అనమాట. వామ్మో, ఇది ఇంకా రేరెస్ట్, చాలా పెద్దది. సేమ్ రియల్గా ఉన్నట్టే ఉన్నాయి మామ షేప్ అయితే, మామూలుగా లేదు అసలు. ఇగో ఇక్కడ ఒక పిల్ల కప్ప దీని మీదకి ఎక్కింది. ఇక్కడ పెద్ద కప్ప అయితే ఉంది. కప్పలే రేరెస్ట్ రాక్స్ మళ్ళీ. వావ్, సో ఇక్కడ ఆల్రెడీ వెడ్డింగ్ కూడా జరుగుతున్నట్టుంది మామ, ఇక్కడ వెడ్డింగ్ కూడా జరుగుతున్నాయి అనుకుంటా. వావ్, గాయ్స్ చూసారు కదా, ఎక్స్పీరియన్స్ పార్క్ లోకి ప్రీ వెడ్డింగ్ షూట్లే అనుకుంటే పెళ్ళిళ్ళు కూడా జరిగిపోతున్నాయి మామూలు విషయం కాదు. బట్ దీంట్లో మనం పెళ్లి చేసుకోవాలన్నా లేదంటే ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవాలన్నా కానీ చాలా కాస్ట్ అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎంట్రీ టికెటే ఆల్మోస్ట్ 1174 రూపీస్ అయితే పడుతుంది. అట్లాంటిది ఇంకా కెమెరామెన్స్, లైట్ మెన్స్, సెటప్ ఇటప్ అందరినీ కూడా మనమే బేర్ చేయాలన్నమాట. సో చాలా కాస్ట్లీ అనమాట. సో చాలా ఖర్చు పెట్టుకుంటే తప్ప మనం ఎక్స్పీరియన్స్ పార్క్ లోపల ప్రీ వెడ్డింగ్ షూట్ కానీ పెళ్ళిళ్ళు కానీ చేసుకోలేమన్నమాట. సో ఇక్కడైతే ఒక జంట అయితే ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే జరుగుతుంది. సో ఒకసారి చూడండి, వీళ్ళైతే ఇంతమంది కెమెరామెన్స్, వీడియోగ్రాఫర్లు, ఫోటోగ్రాఫర్లు, లైట్ మెన్లు వీళ్ళందరినీ కూడా మనమే బేర్ చేయాలి. ప్రీ వెడ్డింగ్ షూట్లు కూడా జరిగిపోతున్నాయి ఇక్కడ. సో ఇంకా మొత్తానికైతే ఇంతకుముందు మనం చూపెట్టిన యాంట్ అయితే లైటింగ్స్తో ఎలా ఉందో చూడండి మామ, అద్దిరిపోయింది కదా. సో ఇక్కడ కొన్ని రాక్స్ కానీ ఇలాంటి స్టాచ్యూస్ కానీ చాలా వరకు అయితే అన్నిటికి కూడా లైట్స్ అయితే అరేంజ్ చేశారనమాట. సో గైస్, ఇది వీడియో అయితే. సో వీడియో నచ్చితే ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి. సో వీడియోలో మీకు నచ్చిన ప్లేసెస్ కూడా ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి. సో వీడియో కోసం అయితే ఎంత కష్టపడ్డానో మీకే తెలుసు. సో నేను వీడియో తీసేటప్పుడు నాకు గారుతున్న చెమటలే చెప్తాను నేను ఎంత కష్టపడ్డా అని చెప్పేసి. ఎందుకంటే ఆల్మోస్ట్ 1 కాదు 2 కాదు 150 ఎకరాలు.
సో 150 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఎకో పార్క్లో సో ఎలాంటి బగ్గీ లేకుండా, ఎలాంటి సైకిల్ లేకుండా, ఎలాంటి వెహికల్ లేకుండా ఖాళీ నడకతోనే మొత్తం కూడా తిరిగా అనమాట. సో ఇంతకుముందుకు మనకు నెహ్రూ జువాలజికల్ పార్క్ కూడా సేమ్ అలానే తిరిగా, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ వీడియో కూడా ఎవరైతే చూడలేదో ఇక్కడ ఐకార్డ్స్లో ఇస్తున్నా, అక్కడి నుంచి అయితే నెహ్రూ జువాలజికల్ పార్క్ వీడియో అయితే చూసేయండి. సో ఆ వీడియో పక్కన పెడితే ఈ వీడియో గురించి మాట్లాడదాం. సో ఈ వీడియో ఎలా ఉందనేది అయితే ఖచ్చితంగా అయితే కమెంట్ చేయండి. సో మీకు నచ్చితే సో లైక్ చేయడం అయితే అసలే మర్చిపోద్దు మామ. సో ఇప్పటి వరకు కూడా లైక్ చేయలేదంటే మాత్రం సో దయచేసి లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకొని అయితే చూడండి మామ. ఎందుకంటే ఇంత కష్టపడ్డదానికి ఒక వాల్యూ అనేది ఉండాలి. సో కష్టపడడానికి వాల్యూ ఉండాలి అంటే సో మీరైతే ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయాలి. సో ఏ విధంగా సపోర్ట్ చేస్తారంటే సో లైక్ అయితే చేసుకోండి. మీరు ఇచ్చే లైకే నాకు నెక్స్ట్ వీడియో చేయడానికైతే ఒక పెద్ద బూస్టర్ అనమాట. సో లైక్తో పాటు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ఇలాంటి ప్లేస్ మీరు చూసి ఎంతైతే ఎంజాయ్ ఫీల్ అయినారో సో మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫీల్ అవ్వాలి అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో షేర్ చేస్తారు, కమెంట్ చేస్తారు, లైక్ చేస్తారు అని అనుకుంటున్నామా. సో ఇవాళ అయితే చాలా కష్టపడ్డా, చెమటలు అయితే కారిపోతున్నాయి. బాడీ విషయానికి వస్తే ఇంకా చెప్పలేను, ఇక పడుకుంటే 2-3 డేస్ లేవలేను అనమాట. అంత డేంజర్గా ఉంది సిచ్యువేషన్ చూస్తే. బట్ ఏం కాదు. సో ఇంకోటి ఏంటంటే మెయిన్గా విషయం చెప్పాలంటే సో ఇక్కడికి ఇంత అమౌంట్ పెట్టి రావడం వర్తా కాదా? సో వర్తే, 100% వర్తే. ఎందుకంటే ఫస్ట్ ఎంట్రీ టికెట్ ఇది స్టార్ట్ అయినప్పుడు సో 1600 రూపీస్ ఉందన్నమాట. సో 1600 రూపాయలు ఎంట్రీ టికెట్ ఉంది. సో 1600 టికెట్ ఉంటే అప్పుడు వర్తా అంటే అది కూడా వర్తే. ఇలాంటి మనం ఎక్కడ చూడని ఇలాంటి ప్లేసు, ఎందుకంటే ఇలాంటి ప్లేసెస్ చూడాలంటే మనం వేరే కంట్రీస్కి వెళ్ళాలి. వేరే కంట్రీస్కి వెళ్ళాలంటే పాస్పోర్ట్, వీసా, టికెట్ అంతా అసలు మామూలు ఖర్చు కాదు, చాలా రిస్కీ మ్యాటర్. సో ఎలాంటి మనకు ఇబ్బందులు లేకుండా మన రామ్దేవ్ గారు సో మన ఇండియాలోనే మన చిలుకూరు దగ్గర ఉన్న ప్రొద్దుటూరు గ్రామంలోనే ఈ ఎకో పార్క్ని అయితే పెట్టడం జరిగిందనమాట. సో ఇక్కడికి వస్తే మాత్రం మనం ఇంకా వేరే కంట్రీస్కి వెళ్ళాల్సిన పనే లేదు. అలాంటి బెస్ట్ వ్యూస్ అయితే మన దగ్గరనే చూసుకోవచ్చు. అలాంటి మంచి సెల్ఫీ స్పాట్స్ కావచ్చు, బ్యూటీ స్పాట్స్ కావచ్చు, చాలా జరుగుతున్నాయి. సో ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. సో రెగ్యులర్గా మీరు చూడాలంటే మాత్రం ఖచ్చితంగా సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉండాలన్నమాట. అప్పుడే నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. సో ఇంకా ఈ వర్తా కాదా అంటే సో 1600 రూపీస్ స్టార్టింగ్లో పెట్టారు. సో మళ్ళీ ఏమనిపించిందో దాన్ని 700 రూపీస్కి అయితే తగ్గించారనమాట. సో 700 రూపీసు వర్తే అని చెప్పొచ్చు. అంటే చాలా కామన్ పీపుల్ కూడా అందరు కూడా రావడానికి 700 రూపీస్ అంటే ఓకే అనుకోవచ్చు. బట్ 700 రూపీస్ అనుకుని నేను కూడా వచ్చా ఫస్ట్. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత 700 రూపీస్ కాదు, 995 రూపీస్ ఉంది. 995 రూపీస్ ప్లస్ జిఎస్టీ అని కూడా ఉంది అక్కడ. అమ్మ షాక్ అయిపోయినా. అరే 700 రూపీస్ అనుకొని వస్తే 1000 రూపీస్ కాదు, మొత్తం జిఎస్టీతో కలిపి 274 రూపాయలు ఫుల్ బాటిల్. ఓకే ఏం చేస్తాం, ఇంకా తప్పదు. సో మొత్తానికి 1100 రూపాయలు, 1174 అంటే ఆల్మోస్ట్ రౌండ్ ఫిగర్ 1200 రూపీస్ విత్ ఇంక్లూడింగ్ మన ఫుడ్ కావచ్చు, పెట్రోల్ ఛార్జెస్ కావచ్చు, మొత్తం కలిపితే రౌండ్ ఫిగర్ 1500 కూడా అవుతాయి అన్నమాట. సో 1500 రూపీస్ రౌండ్ ఫిగర్. టికెట్ ప్రైస్ వచ్చేసి ప్రజెంట్ ఉన్నది, అంటే చేంజ్ అవుతుంది కావచ్చు తెలియదు నాకు. బట్ ప్రజెంట్ అయితే 995 రూపీస్ ప్లస్ జిఎస్టీ అయితే పడింది అనమాట నాకైతే. సో 1173 రూపాయలు అయితే పడింది. సో దానికి వర్తా అంటే ఖచ్చితంగా వర్తే మామ. చాలా బెస్ట్ స్పాట్స్ అయితే ఉన్నాయి. మీ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ లవర్స్తో కాబట్టి వస్తే మాత్రం బెస్ట్ ప్లేస్ విజిట్ చేసిన వాళ్ళు అయితే అవుతారనమాట. సో వాళ్ళకు కూడా మంచి టూరిస్ట్ ప్లేస్ అయితే చూపించిన వాళ్ళు అవుతారు. ఎలాంటి టెన్షన్స్ అవి ఉన్నా కూడా ఇలాంటి ప్లేస్ చూస్తే మనసుకైతే ఒక రిలీఫ్నెస్ అయితే దొరుకుతుంది. సో అప్పుడైతే ఇక్కడ రండి. బట్ హైదరాబాద్ నుంచి అయితే 35 కిలోమీటర్స్ నుంచి 40 కిలోమీటర్స్ మధ్యలో అయితే ఉంటుంది అనమాట. ఇదైతే మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయి మామ. సో ఇది గైస్ వీడియో అయితే. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ చెప్తున్నా. సో నాకు దీని కాస్ట్ వచ్చేసి రౌండ్ ఫిగర్ 1200 రూపీస్ ఎలా అయితే పడిందో నాకు 1200 లైక్స్ కూడా వద్దు, జస్ట్ 1000 లైక్స్ మాత్రమే టార్గెట్. సో 1000 లైక్స్ మాత్రం ఇస్తారని కోరుకుంటున్నా. ఇంతవరకు వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. నేను ఒక్కనే ఉంటా అనుకున్నా కదా, నేను ఒక్కనే వచ్చింది, గాలి గట్టిగా వస్తుంది మామ. సో వీడియో మొత్తం కంప్లీట్ అయ్యే లోపే నా ట్రైపాడ్ అయితే కింద పడిపోయింది. సో గైస్ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. సో నేను పెట్టిన వెంటనే మీ దగ్గరికి రావాలంటే తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోవాలి. సో గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ అలాగే షేర్ చేయడం మర్చిపోవద్దు. Bye. See you in the next video.